వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వాళ్ళు కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే నివేదికలోని అంశాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినందున తదుపరి మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వబోమని కోర్టు తెలిపింది. నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికను ఏవైనా అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగలడాన్ని ఎలా చూడొచ్చు? అంటే మనం దీన్ని ఎదురు దెబ్బ అనలేం. కేసీఆర్ కి ఎదురు దెబ్బ కాదు, ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కాదు. మరి స్టే ఇవ్వలేకపోవడం అంటే ఒకటి ఇక్కడ స్టే ఇవ్వలేదు, కానీ కేసు కూడా కొట్టేయలేదు కదా, కేసును డిస్మిస్ చేయలేదు కదా, పిటిషన్ యాక్సెప్ట్ చేసింది కదా. అంటే స్టే ఇవ్వడం అంత ఈజీ కాదు ఈ కేసులో. ఎందుకంటే నేనేమంటా అంటే కాళేశ్వరం గురించి ఒక కమిషన్ వేశారు, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ వేశారు. రిటైర్డ్ జడ్జి ఒక సంవత్సర కాలం పాటు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, నాట్ హైకోర్టు జడ్జి, పినాకి చంద్రఘోష్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, లోకాయుక్త కూడా లోక్పాల్గా కూడా పనిచేశారు. సో అటువంటి జడ్జి నేతృత్వంలో కమిటీ ఒక సంవత్సరం పాటు విచారించి దాని మీద కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాని మీద హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే నార్మల్గా ఎవరైనా ఏమవుతుంది అనుకుంటారంటే కేసు డిస్మిస్ అవుద్ది అనుకుంటారు, అంతే కదా. జనరల్గా ఏంది, హైకోర్టు ఆ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి 1 year పాటు ఇన్వెస్టిగేషన్ విచారణ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు, ప్రభుత్వం ఇంకేం చర్యలు తీసుకోలేదు కదా అని డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేయలేదు, అట్లానే దాని మీద రిపోర్ట్ మీద స్టే కూడా ఇవ్వలేదు. సో నేనేమంటానంటే అటు ప్రభుత్వానికి అనుకూలం కాదు, ఇటు కేసీఆర్ కూడా అనుకూలం కాదంటాను ఈ రిపోర్టు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, దాని మీద స్టే ఇవ్వలేదు, మధ్యంతర ఉత్తర్వులు లేదు కాబట్టి హ్యాపీ అంటారు. వీళ్ళు ఏమంటారు, మా కేసును విచారణకు స్వీకరించింది కదా, 3 వారాల తర్వాత మళ్ళీ విచారణ వాయిదా వేసింది కదా, ప్లస్ ఆ 68 పేజీల నివేదిక ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ డొమైన్ నుంచి తీసేయాలని కోర్టు చెప్పింది. కానీ కోర్టు చెప్పిన దానికి అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారంటే అసలు మేము పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్నారు. తెలివిగా ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో పెట్టలేదు, కానీ లీక్ ఇచ్చింది అందరికీ. ఇప్పుడు మీడియాకు వాళ్ళకి అందరికి కూడా రిపోర్ట్ షేర్ చేసింది. 600 పేజీల రిపోర్ట్ షేర్ చేయలేదు, 65 పేజీల రిపోర్ట్ మాత్రం షేర్ చేసింది. అది మాత్రం ఉంది. 600 పేజీలు ప్రభుత్వం దగ్గరే ఉంది, అది ఎవరి దగ్గర లేదు. బహుశా అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు దాన్ని ప్రవేశపెడతారేమో. సో ఇక్కడ నేను విన్ విన్ సిచ్యువేషన్, ఇక్కడ కేసీఆర్ కు విన్నే, ప్రభుత్వం విన్నే, ఇద్దరు ఆ విధంగా ప్రచారం చేసుకుంటారు, మేం గెలిచామంటే మేం గెలిచామని. డిస్మిస్ కాకపోవడం కూడా విక్టరీ. అంటే ఈ కేసును హైకోర్టు ఇమీడియట్ గా డిస్మిస్ చేయకపోవడం విక్టరీయే. రెండో వైపు ప్రభుత్వానికి ఏంటంటే స్టే ఇవ్వలేదని వాళ్ళు సంతోషం ఫీల్ అవుతున్నారు. సో నేనేమంటానంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు కదా. పూర్తి నివేదిక తమకు ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇవ్వదు కదా, బీఆర్ఎస్ ఇవ్వదు కదా, బీఆర్ఎస్ కు రెస్పాన్సిబుల్ కాదు కదా ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఎవరికి రెస్పాన్సిబుల్? అసెంబ్లీకి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గం ఎవరికి రెస్పాన్సిబుల్? పార్లమెంట్కు. ఏదో పొలిటికల్ పార్టీకి రెస్పాన్సిబుల్ కాదు కదా. సో డెఫినెట్గా ఇవ్వరు. పూర్తి రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెడతారు, అట్లా డైరెక్ట్గా రిలీజ్ చేయడానికి కూడా ఉండదు. సో మనతో పాటు చూద్దాం, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా జాయిన్ అయ్యారు. ఎస్, శరత్ గారు ఏమంటారు, హైకోర్టు విన్వినేనా, నాతో ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా? ఎస్, నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. యాక్చువల్లీ ఈ కమిషన్ రిపోర్ట్ యొక్క వ్యాలిడిటీని on grounds of violation of principles of natural justice, on grounds of not giving adi alteram partem, అంటే ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందు మా వాదన కూడా వినలేదు అనేటువంటి ఒక 2 గ్రౌండ్స్ తోని ఈ కమిషన్ రిపోర్ట్ ని ఛాలెంజ్ చేసినారు సార్. ఫండమెంటల్లీ ఆమె సీన్ నేను కనపడుతున్నానా? రైట్. అయితే రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేవనెత్తిన అంశాలలో మమ్మల్ని అంటే ఒక పైల్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసినాడు కమిషను. దాదాపుగా 119 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేసి ప్రతి వాడు ఎవరైతే కేసీఆర్ కు నీడలాగా, కేసీఆర్ కు కుడి భుజం, ఎడమ భుజం, వెనక, ముందు అన్ని భుజకీర్తులు అన్ని పోయి
కేసీఆర్ కు వ్యతిరేకంగానే వాళ్ళ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ దర్ స్కిన్ దే డిపోజ్డ్ అగేనిస్ట్ కేసీఆర్ అండ్ హరీష్ రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినారు. ఈ మాట్లాడిన తర్వాత కేసీఆర్ ను హరీష్ రావును పిలవడం అనేది ఇది చట్ట విరుద్ధము. ఈ రకంగా కమిషన్ యొక్క ఎంక్వైరీ అనేది లోపభూయిష్టమైంది అని చెప్పేసి ఫస్ట్ లోనే అందరికంటే ముందు కూసిందే నేనే చెప్పినాను, ఇది ఇట్లా జరగడానికి వీల్లేదు, ఈ రకంగా జరగదు, ఎందుకంటే ఎఫెక్టెడ్ పార్టీ మస్ట్ బి హర్డ్ అని. తర్వాత రెండోది ఏంటంటే కమిషన్ చేసిన ఫండమెంటల్ ఎర్రర్ ఏంటంటే ఎప్పుడైతే తను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉన్నాయో ఆ రెఫరెన్స్ మీద ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఎవరెవరి యొక్క వ్యక్తిగత ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, ఎవరి యొక్క పాత్ర గురించి తాను లోతుగా పరిశీలించాలా అనే అంశాన్ని పరిశీలించి తద్వారా సంబంధిత వ్యక్తులందరికీ నోటీసులు ఇష్యూ చేసేసి కమిషన్ ప్రపోజెస్ టు ఎగ్జామిన్ ఆల్ అండ్ సండ్రీ ఇన్ దిస్ కేస్. You may appear yourself or through your counsel, and wherever it is necessary, wherever the material comes against you, you will have the right to cross-examine such witness అని చెప్తే అది బ్రహ్మాండంగా జరిగేది. కానీ సో కాల్డ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కూడా పప్పులు కాలేశాడు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే భరత్, అంటే జనరల్ గా అవుట్ సైడ్ ది జ్యుడిషియరీ ఉన్న వాళ్ళకి జడ్జులు న్యాయస్థానాలు అంటే పెద్ద శ్రీ మహావిష్ణువు దివ్య అవతారం అన్నట్టు ఉంటది, కానీ అందులోనే భాగస్వాములు ఉన్న మాకు వ్యక్తిగతంగా ఎవరి బలహీనతలు ఏంటిదనేది తెలుసు ఫస్ట్ ఫండమెంటల్. కాదు మనం న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద అట్లా కామెంట్ చేయొచ్చా? మీరు సీనియర్ అడ్వకేట్, న్యాయవాదిని. మీకు విషయం చెప్తున్నాను నేను, ఆయన మా దగ్గరనే హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా పనిచేసిపోయిన వ్యక్తి పినాకిని చంద్ర ఘోష్ అనే వ్యక్తి. అయితే కొందరికి ఏమైందంటే ఎంత ఉన్నత స్థానంలోకి పోయినా స్లిప్ షాట్ అంటే ఇట్లా ఫాస్ట్ గా ఉరకాలన్న ప్రక్రియలో కొన్ని నెసెసరీ ఇంగ్రీడియంట్స్ ని ఫాలో గారు. అట్లా ఏం చేసినారంటే పప్పులో కాలు వేయడం వల్ల వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసినారు. చేసిన తర్వాత మొట్టమొదటి రోజు విచారణ ఎక్కడ పప్పులో కాలేశారు, ఎక్కడ అంటే మొదటే నోటీసులు ఇచ్చేది ఉండే ఎవరికి, కేసీఆర్ కు, తర్వాత హరీష్ రావుకు, మిగతా వాళ్ళందరికీ. అంటే ఎవరి పాత్ర మీద ఎక్కువైతే ఆరోపణలు ఉన్నాయో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చదవంగానే ఫలానా వాళ్ళ కాండక్ట్ స్కానర్ కింద వస్తుంది అనేటువంటి భావన ఏర్పరచుకొని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, అయ్యా రేపు కమిషన్ జరగబోయే ఎంక్వైరీలో మీకు అనుకూలంగా గానీ మీకు విరుద్ధంగా గానీ ఎవిడెన్స్ వచ్చే అవకాశం ఉంటది, కాబట్టి మీరు గాని మీ స్వయంగా గాని లేదా మీ న్యాయవాది ద్వారా గాని కమిషన్ ముందు అపియర్ కండి, మీ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తూ ఏ దశలో మీకు క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం ఉందో ఆ దశలో మీరు అడిగితే మేము మీకు ఆ అవకాశం ఇస్తాం అని చెప్పి వాళ్లను నోటీసులో పెట్టుంటే ఇవాళ కేసీఆర్ కి ఈ మాటలు మాట్లాడేటువంటి అవకాశం దొరకకపోతుండే. కానీ అట్లా చెయ్యకుండా 119 మంది వ్యక్తులు వాళ్ళంతా ఎవరు, వాళ్ళంతా ఏదో ఆకాశం నుంచి ఊడిపడలే. కేసీఆర్ తో పాటు పనిచేసిన వాళ్ళు, కేసీఆర్ అడ్వైజర్లు, కేసీఆర్ కింద పనిచేసిన సబార్డినేట్స్, వీళ్ళందరూ మాకేం తెలియదు, మేమందరం గంగిగోవులము, అసలు తప్పంతా కేసీఆర్ చేసినాడు, ఈ దుర్మార్గం అంతా కేసీఆర్దే అన్నట్టుగా వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇస్తూ వచ్చినారు. మరి ఆ దశలో ఫర్ ఎగ్జాంపుల్ మురళీధర్ రావు ఉన్నాడు, లేదా ఇంకొక ఆఫీసర్ నాడు, ఆయనను అడగాలి కదా, నువ్వు అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఉంటివి కదా, మరి నీకు తెలియకుండా ఫలానా అంశాలు ఎట్లా జరిగినాయి, నువ్వు మరి అక్కడ చీఫ్ అడ్వైజర్ గా ఉండి నువ్వు ఏం చేసినావు, నీ బాధ్యత ఏంది, వాట్ ఈస్ యువర్ డ్యూటీ, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్ట్, నీవు ఏం పని చేసినావు అక్కడ, మరి నీకు తెలియకుండా ఎట్లా జరిగింది అని అడిగే ప్రశ్నలు అడిగే అవకాశం ఉండే కేసీఆర్ తరఫున న్యాయవాదులకు. అప్పుడు వాళ్ళు వాస్తవాన్ని చెప్పగలరు. అయితే కేసీఆర్ తరఫున ఎవరు లేకపోతే చాటుకు దొంగతనం చేసినట్టుగా వీళ్ళు ఏం చేసినారు, తమ మీద ఉన్న బాధ్యతను అంతా కేసీఆర్ మీద నెట్టేసేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయినారు. దానివల్ల కేసీఆర్ కి చాలా ప్రెజుడిస్ జరిగింది. అది మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఏది కూడా ఇండివిజువల్ గా చేయలేడండి. There is wide participation in the activity, whether you call it wrong, whether you call it right, whatever it is. కాళేశ్వరం ఎగ్జిక్యూషన్ అనేది వివాదాస్పదమైంది అంతే తప్ప అది పూర్తిగా అసలు ఏమాత్రం పనికిరాందనో లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు అది టోటల్ గా విరుద్ధంగా ఉందనో ఇంకెట్లనో కాదు. కొన్ని అవకతవకలు జరిగినాయి. ఎక్కడ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో అక్కడ చేయకుండా ఇంకో రకంగా చేయడము, రీడిజిగ్నేషన్ చేయడం, దిస్ ఆర్ ఆల్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనుకోండి, లేదా మ్యాలిఫైడ్ రాంగ్ డెసిషన్స్ అనుకోండి. కానీ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్,
ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, ఇట్లాంటి అంశాల మీద కేసీఆర్ తరఫు న్యాయవాదులకు ప్రశ్నించే అవకాశం ఉండే. అదంతా ఏది చేయకపోవడం వల్ల కేసీఆర్ చేతికి ఒక వజ్రాయుధం వీళ్ళు ఇచ్చినారు. అందుకే ఆ కమిషన్ రిపోర్టును ఆ గ్రౌండ్స్ ద్వారా ఛాలెంజ్ చేసినాడు. ఐ నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంట్రాగేట్ ఎనీ ఆఫ్ దోస్ పర్సన్స్ who laid so much of allegations against me, who singularly held me as responsible for the entire fiasco అనేటువంటి మాట మాట్లాడినారు. అప్పుడు గవర్నమెంట్ తరఫున ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు కోర్టుకు అసెస్ చేసినాడో, ఆయనను కోర్టు చాలా సింపుల్ గా 2 ప్రశ్నలు అడిగినది. ఏమని? కైండ్లీ గో త్రూ సెక్షన్ 8 ఆఫ్ ది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1956 ఫస్ట్ పాయింట్. అందులో ఏముంది? వెన్ ఎవర్ యూ ఇష్యూ సమన్స్ టు ఏ పర్సన్ హూ ఈజ్ లైక్లీ టు బి ప్రెజుడిషియల్లీ ఎఫెక్టెడ్, సచ్ ఏ సమన్ మస్ట్ కంటైన్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఈస్ ది ప్రెజుడిషియల్ మెటీరియల్ కలెక్టెడ్ అగెన్స్ట్ హిమ్ అని చెప్పి, ఆ మెటీరియల్ అంతా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఫలానా ఫలానా అంశాల మీద మీరేం చెప్పదలుచుకున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, మీరు ఎవరిని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారు, ఎట్లా చేయదలుచుకున్నారు అని అడిగేది ఉండే. అట్టా కాకుండా ఎట్లా అంటే ఒక వివాహ పత్రిక పంపినట్టుగా అతనికి సమన్స్ పంపించినారు. అక్కడ కూడా పప్పులో కాలు వేసినారు. అప్పుడే చీఫ్ జస్టిస్ పాయింట్అవుట్ చేసినారు. దామా శేషాద్రి నాయుడు ఎవరైతే కేసీఆర్ తరఫున ఆర్గ్యూ చేసినాడో, ఆయన ఈ విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా పాయింట్అవుట్ చేసేసి మాకు అవకాశం దొరకలేదు అని అన్నప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఇంటర్వ్యూన్ అయి అడ్వకేట్ జనరల్ ను స్పెసిఫిక్ గా అడిగినారు, అయ్యా మీరు ఆల్రెడీ ఒక కమిటీని అపాయింట్ చేసినారు, ఆ కమిటీతోనే జిస్ట్ ఆఫ్ ది కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకున్నారు, ఆ రిపోర్ట్ బేసిస్ మీద క్యాబినెట్ లో డిస్కస్ చేసినారు, క్యాబినెట్ లో డిస్కస్ చేసిన అంశాలు పత్రికలకు విడుదల చేసినారు, ఇతరత్రంగా కార్యక్రమాలు చేసినారు, దాదాపుగా యూ హ్యావ్ హాఫ్ డిక్లేర్డ్ దెమ్ యాజ్ గిల్టీ ఆఫ్ వేరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ది రిపోర్ట్. అట్లా చేసిన తర్వాత మీరు వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల 83 mandates that when you table the report before the house, you should file the report along with the action taken. బికాస్ మీరు ఈ కమిషన్ రిపోర్టును చూడలేదు అని అనట్లేదు, మీరు చూసినారు, విషయాన్ని అర్థం చేసుకున్నారు, అవగతం చేసుకున్నారు, ఒక రిపోర్ట్, ఒక చిన్న జిస్ట్ ఆఫ్ దట్ తెప్పించుకున్నారు. ఏ రకంగా కేసీఆర్ వాళ్ళకు సంబంధించిన మన హరీష్ రావు వీళ్ళు తలెత్తుకొని తిరగలేరు, వీళ్ళు అసలు వాళ్ళ జీవితం మీదనే వాళ్ళకు విరక్తి కలుగుతుంది అనేంత లెవెల్లో మాట్లాడినారు. ఈ రకంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మీరు ఇప్పుడు రిపోర్టును ఐసిటీస్ గా డిస్కస్ చేస్తారా, లేకపోతే యాక్షన్ టేకన్ రిపోర్ట్ తో సహా హౌస్ ముందు పెడతారా అని చాలా స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడిగినారు. ఆ ప్రశ్నకి సమాధానం తప్పించుకున్నాడు అడ్వకేట్ జనరల్. నిజానికైతే మనకున్న సమాచారం మేరకు ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది కాళేశ్వరం కమిషన్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాజ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది లా మినిస్ట్రీ, ఇన్ కన్సల్టేషన్ విత్ ది అడ్వకేట్ జనరల్. ఆయనే 100 సార్లు చెప్పినాడు, నేను చాలా సుదీర్ఘంగా చేస్తున్నాను, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేయట్లేదు, రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధించాల్సిన అవసరం నాకు లేదు, నన్ను వ్యతిరేకించే లేదా నాకు శత్రువులుగా పరిగణించబడేటువంటి స్థాయే కేసీఆర్ కు లేదు అన్నంత లెవెల్లో మాట్లాడి ఈ రకమైన వ్యవహారాలు చేయడం వల్ల కమిషన్ కొంత కోర్టు ప్రెజుడిస్ అయింది. వాట్ దే సే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ డిఫరెంట్ అనే విధంగా ఈ రోజు వాళ్ళ ఆర్డర్లో రాసినారు. ఏమని? ది జిస్ట్ బీయింగ్ పబ్లిసైజ్డ్ అండ్ ది issue being discussed and widely held press conferences certainly prejudiced the image of the petitioners అనే మాట మాట్లాడి, కాకపోతే ఈ రిపోర్ట్ బేసిస్ మీద ఏ చర్యలు తీసుకోవద్దు అనేటువంటి దాని మీద మేము ఇప్పుడు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తమంత తాముగా వాలంటీర్గా వచ్చేసేసి ఈ కమిషన్ యొక్క రిపోర్టుని అసెంబ్లీలో థ్రెడ్బేర్ గా డిస్కస్ చేసినాక అప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలనే దాని మీద ఇదమిద్దంగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పిన దరిమిలా ఇక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని డివిజన్ బెంచ్ చెప్పింది. కాబట్టి నైతికంగా చెప్పాలంటే, అంటే టు బి యాజ్ అ లాయర్, నాట్ యాజ్ అ సింపథైజర్ ఆఫ్ ఎనీబడి, ఇక్కడ ఎవరికి సింపథైజర్ లేడు. బికాస్ మనము ఈనాడు డెసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నాం కాబట్టి న్యాయంగా మాట్లాడాలంటే ఇది నైతికంగా కేసీఆర్ కే విజయం తప్ప ఇది ప్రభుత్వ విజయం కాదు. ప్రభుత్వం చాలా అంటే రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ తో ప్రొసీడ్ అయింది అనేటువంటి అంశము ప్రతి దశలో మనకి కోర్టు హియరింగ్ లో కనపడ్డది. భరత్. ఓకే, ప్రకాష్ గారు నమస్తే. భరత్ గారు నమస్కారం. ట్రావెల్ లో ఉన్నా, అందుకే విన్నారా? అడ్వకేట్ శరత్ గారు కోర్టులో ఉండి మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ జరిగింది మొత్తం. ముందుగా శరత్ నేనేమన్నా అంటే విన్ విన్ సిచ్యువేషన్, కేసు డిస్మిస్ చేయలేదు, స్టే ఇవ్వలేదు,
స్టే ఇవ్వలేదు, కేసు డిస్మిస్ చేయలేదు కాబట్టి విన్ సిచ్యువేషన్ అని నేనన్నా. శరత్ గారేమో నైతిక విజయం కేసీఆర్దే అని ఆయన అంటున్నారు. అంటే ఇప్పుడు వారు శరత్ గారితో ఇది నా మొదటి ఇంటరాక్షన్ అనుకుంటాను నేను. ఇంతమంది కలవలేదు అదే ఎప్పుడు కలుసుకోలేదు. మీడియాలో కూడా మేధావులు, తెలంగాణ మేధావులు మీడియాలో కూడా ఎవరు మీలాంటి వాళ్ళు ఇప్పటిదాకా కలపలేదు. వేణుగోపాల్ గారికి కూడా నమస్తే. చూసారు ఒకళ్ళొకళ్ళు టీవీలో అయితే చూసుకున్నారు, రోజు చూస్తున్నాం. ఆయన విశ్లేషణ మీరు, మీ విశ్లేషణ ఆయన, అంతేనా? వెరీ హై ఎస్టీమ్. థ్యాంక్ యూ భరత్ గారు. నేనేమంటున్నా వారితో ఏకీభవిస్తూ ఇది వన్ సైడ్ విక్టరీయే. అంటే కేసీఆర్ గారు స్టే అన్నది ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంటే ముందుకొచ్చి మేము ఎటువంటి దీని మీద చర్యలు తీసుకోము అసెంబ్లీలో పెట్టేదాకా అని చెప్పిన తర్వాత అది వన్ సైడ్ విక్టరీ అవుతుంది. ఇక ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ ఇంటరిమ్ స్టే ఇవ్వమని చెప్పి. కాబట్టి అది ఖచ్చితంగా కేసీఆర్ గారికి నైతిక విజయం. వారు చెప్పిన దాంతో అన్ని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే నాకు కొంత ఇన్సైట్స్ అంటే శరత్ గారు మీరు చెప్పాలి, ఘోష్ గారు నాతో చాలాసేపు చిట్ చాట్ చేశారు. ఆ విషయాలు నేను చెప్పొచ్చు కదా ఇప్పుడు? చెప్పొచ్చు, బ్రహ్మాండంగా చెప్పొచ్చు. నౌ సి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మెషిన్, దట్స్ ఆల్, అంతే. ఎక్కడెక్కడ ఏం ఎవిడెన్స్ ఉంది అనే దాన్ని గ్యాదర్ చేయడానికి వాడబడేటువంటి ఒక సాధనం తప్ప దానికి పెద్ద లీగల్ శాంక్టిటీ లేదు, దానికి స్టేటస్ ఆఫ్ ఎ కోర్టు లేదు, ఏది లేదు. అండ్ మోర్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద రిపోర్ట్ ది కమిషన్ హెస్ బికమ్ ఫంక్షన్స్ ఆఫ్ కమిషనే కాదు అది. వాళ్ళు అంటే కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద చేసినారు కాబట్టి ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ కమిషన్. బట్ లీగల్ పార్లెన్స్ లో ఇట్స్ ఈక్వాలిటీ ఈస్ దట్ ఆఫ్ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యాజ్ ఈస్ కంపారబుల్ ఇన్ సర్వీస్ జ్యూరిస్ప్రుడెన్స్. అయితే ఆ దానికి అంత శాంక్టిటీ లేదు. అంటే మీరు వాళ్ళు మీతో చర్చించి కానీ మీరు వాళ్ళతో చర్చించి కానీ చెప్పడం వల్ల కోర్టు ధిక్కార చట్టం పరిధిలో కానీ ఇతరత్రం కానీ మీరు రారు. అండ్ మోర్ ఓవర్ వాస్తవం చెప్పడము మీ మారల్ రెస్పాన్సిబిలిటీ, చెప్పకపోవడమే దుర్మార్గం. ఓకే ఓకే ప్రకాష్ గారు, చాలా విషయాలు నుంచి మీరు స్టే కాకుండా ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేను వారు అడిగింది కూడా ఏంటంటే ఈ విచారణ ఏదైతే పూర్తిగా అంటే మాకు కనీసం కాపీ కూడా రాలేదు, మా మీద అనవసరంగా నోరు వారేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఈ అసలు అసెంబ్లీలో పెట్టకుండానే మా మీద చర్య తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇటువంటి వాటన్నిటిని స్టే చేయమని అడిగారు. ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది మేము ఎటువంటి చర్య తీసుకోము, అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే ఆలోచిస్తామని. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ కోర్టు ఇష్టం వచ్చినట్టుగా స్టేలు ఇవ్వదండి. అసెంబ్లీలో మేము పెడతామన్న తర్వాత కోర్టు దాన్ని ఎట్లా అడ్డుకుంటుందో అడ్డుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఫస్ట్ టైం ఘోష్ గారు నాకు ఒక అడ్వకేట్ సపోర్ట్ కావాలి, నీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు అని అడిగారు. అడిగినప్పుడు ఆఫ్ ది రికార్డ్ నేను వెళ్ళాను వారి దగ్గరికి, ఎందుకంటే అడ్వకేట్ గా నీళ్ళ గురించి తెలిసిన వ్యక్తిగా ఆ డిపార్ట్మెంట్ నన్నే గుర్తించి ఎక్స్ చైర్మన్ అని కాకుండా నేను ఆయన పిలవడంతో నేను వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు ఆయన నాతో చాలా విషయాలు చాలా డీప్ గా కూడా మాట్లాడారు. ఫస్ట్ వారు చెప్పింది ఏంటంటే, నేను అడిగాను, సార్ ఇది చాలా జటిలమైన సబ్జెక్ట్ కదా, ఇటువంటి జటిలమైన సబ్జెక్టును మీరు ఎట్లా అర్థం చేసుకోగలుగుతారు? ఇది మేధావులకు కూడా అర్థం కాదు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి దీన్ని అర్థం చేసుకోవాలంటే, లేదంటే బాగా స్టడీ చేసి ఉండాలి, ఇది మీకు ఒక పెద్ద పరీక్ష అని చెప్పాను. వారన్న మాట ఏంటంటే, నాకు నన్ను ఇక్కడ కమిషన్ గా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే ముందే నాకు ఇది తెలియని సబ్జెక్టు, నేను రానని చెప్పాను అని అన్నారు. మళ్ళీ ప్రధానమంత్రి గారితో ఒత్తిడి తేవడం వల్ల నేను రావాల్సి వచ్చింది అని చెప్పారు. అంటే ఇక్కడనే వారికి దీని మీద సమగ్రమైన కాదు కదా, కనీసమైన అవగాహన కూడా ఈ ప్రాజెక్టుల మీద నీళ్ల మీద లేదు అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను అడిగాను, మీకు నేను ఎలాంటి సహాయం చేయాలి అంటే, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర కావాల్సిన అవసరం ఉన్నది అని అంటే, నెక్స్ట్ విజిట్ లో నేనేం చేశాను, ఒక 60-70 రిపోర్ట్లు పుస్తకాలు నా దగ్గర ఉన్న మొత్తం లైబ్రరీ అనుకోండి కాళేశ్వరం మీద మొత్తం తీసుకుపోయి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమన్నారు, సరే మీరు ఇవన్నీ ఇవ్వడం వల్ల నాకు ఉపయోగం జరిగింది, నేను ఇచ్చిన దాని నుంచి చాలా వరకు ఆయన ఇవి నా దగ్గర రాలేదు, ఇవి నేను చూడలేదు, ఇవన్నీ కూడా మీరే ఫస్ట్ టైం ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పారు. తర్వాత నన్ను అడిగారు ఆయన, మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి సమగ్రంగా నాకు ఒక నోట్ లాగా రాసివ్వండి అఫిడవిట్ రూపంలో అంటే, దాదాపు 17 పేజీల నోట్ రాశాను భరత్ గారు నేను. బట్ ఆయన దురదృష్టం ఏంటంటే
ఆయనకు అదంతా చదివే టైం ఉందో లేదో తెలియదు. బట్ నేను చెప్పిన అంశాలు, నేను అండర్లైన్ చేసి ఇచ్చిన అంశాలు కూడా ఆయన తన తీర్పులో ఆయన చూపెట్టలేదు. ఆ నివేదికల్లో నాకు కనబడట్లేదు 60 పేజీలలో. దానికి బదులుగా కొన్ని అపోహలు, కొన్ని అపార్థాలు, గతంలో జరిగిన ప్రచారాలు, వాటికి ఆయన విలువ ఇచ్చినట్టుగా నాకు కనబడ్డది. నంబర్ 1 ఏంటంటే వారు ఎప్పుడు కూడా ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసినట్టు నాకు తెలియదు. ఇప్పుడు విట్నెస్ లను ఎగ్జామిన్ చేసేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు రూలింగ్ లో ఉంది. మరి వాళ్ళు 1952లో వచ్చిన ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ చదువుకున్నాడా, తర్వాత వచ్చిన రూలింగ్స్ కూడా ఆయన ఫాలో అయ్యాడో నాకు తెలియదు. బట్ కొన్ని కేసులలో అద్వానీ కేసులో కావచ్చు, కిరణ్ బేడి కేసులో కావచ్చు, ఇంకా కొన్ని కేసులు ఏవైతే ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయో కేసీఆర్ గారు ఇవాళ హైకోర్టు ముందు ఉంచారో ఆ కేసులలో స్పష్టమైన రూలింగ్స్ ఉన్నాయి. క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వాలనేది సెక్షన్ 8C లో ఉంది. తర్వాత ఖచ్చితంగా నోటీసులో ఇవన్నీ తన మీద అడిగే ప్రశ్నలకు సంబంధించిన అంశాలను మెన్షన్ చేయాలి. అవసరమైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా ఉన్నట్టయితే వెంట తీసుకురావాలని చెప్పి సెక్షన్ 8B లో ఉంది. బట్ ఇక్కడ 2 వైలేషన్ కనబడతా ఉన్నాయి. క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వలేదు. ఆయన ఏమేం రికార్డ్స్, అతను అడిగే ప్రశ్నలకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏం తేవాలనేది కూడా చెప్పలేదు. తర్వాత అనేక అంశాల మీద ఓవర్లుక్ చేశారు. ఉదాహరణకు వ్యక్తిగా తను అక్కడ నిర్ణయం తీసుకొని కట్టారు అనేది కాదని చెప్పడానికి ఆయనకి ఇచ్చిన రిపోర్ట్స్ లోనే సాక్ష్యాలుగానే మేము చాలా డాక్యుమెంట్స్ ఇచ్చాం. వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చాం. తర్వాత దాని మీద జరిగిన మినిస్టర్స్ రిపోర్టు, ఎక్స్పర్ట్స్ రిపోర్టు లో స్పష్టంగా ఉంది మేడిగడ్డ కట్టమని. కానీ ఆయన ఇచ్చిన 60 పేజీ దాంట్లో అసలు మేడిగడ్డ కట్టద్దు అన్నారు, ఎక్స్పెన్సివ్ అన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ లో చూపెట్టాడు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే నేను స్వయంగా ఎక్స్పర్ట్ రిపోర్ట్ మీద ఒక 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. 3 పేజీలలో అండర్లైన్ చేసి ఇచ్చాను. మేడిగడ్డ కట్టమన్నారు కానీ మిడ్ మానేర్కు పంపింగ్ చేయొద్దు అన్నారు అని. ఇంత స్పష్టంగా నేను చెప్పిన తర్వాత కూడా ఆయన ఇట్లా తప్పులు ఎట్లా రాస్తాడండి? చాలా పొరపాట్లు జరిగినాయి. ఆయనకు అనుభవం లేక జరిగిందా, అవగాహన లేక జరిగిందా, సరైన పరిశీలన చేయకుండా జరిగిందా, అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగిందా? ఒకటైతే నేను చెప్పగలుగుతా, నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఉంది. ఆయన మేనేజ్ చేయడం ఎవరి తరం కాదు, మ్యానిపులేట్ చేయడం ఎవరి తరం కాదు. కానీ ఈ సంక్లిష్టమైన విషయం మీద ఆయనకు అవగాహన లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరగవచ్చు అని నేను అనుకుంటున్నా. నరారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఏమిటి ఇవాళ హైకోర్టులో ఎవరి విజయం? ఇవాళ ప్రభుత్వమా? ఇది ఎవరి విజయం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. ఎందుకు? హలో చెప్పండి. కాంగ్రెస్ పూర్తి వైఫల్యం ఎందుకంటే అసలు కేసీఆర్ గారు కోర్టుకు పోయే అవకాశమే వీళ్ళు ఇచ్చారు. అంటే కేసీఆర్ ఎందుకు కోర్టుకు పోయిండు అంటే ఇందులో ఉన్న డిఫెక్ట్స్ అన్ని క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళు కోర్టుకు పోయిన అడ్వకేట్స్ ఆలోచించి అన్ని పరిశీలించి పోయారు. ఇది కేసు పెడితే నిలబడదని తెలిసే నేను కేసీఆర్ ఏం అరెస్ట్ చేసేది లేదు, ఆయనకు ఫామ్ హౌసే పనిష్మెంట్, నేను ఆయనను ఓడించిన కాబట్టి అదే పెద్ద పనిష్మెంట్ అని దాటకేసిండు. అసలు కాళేశ్వరం మీద మరి ఇంత ఎన్నికల ముందు అంతకుముందు సరే మేము కూడా మాట్లాడినాం, అవినీతి జరిగిందని, ప్రాజెక్టు టెక్నికల్ వైఫల్యాలు, 1,00,000 కోట్లు పోయినాయని ఇవన్నీ మాట్లాడి వచ్చినాక కమిషన్ ఇన్ని చెప్పి దాన్ని తుస్సు అనిపించి దీని మీద ఏం లేదన్నట్టే నువ్వు అన్న తర్వాత అనవసరంగా మమ్మల్ని ఎందుకు బదనాం చేసినట్టు ఇప్పుడు బిడ్డ నువ్వు అని ఆయన కోర్టు. కాబట్టి నేను వాళ్ళు అడ్వకేట్స్ ఇద్దరు కాబట్టి వాళ్ళు టెక్నికల్ భాష చెప్పింది, వాళ్ళంతా జ్యుడిషియల్ భాష, నాది పొలిటికల్ భాష నేను చెప్తున్నాను. ఈ విధంగా హైకోర్టు కేసులో ఇంకొకటి ఏమున్నది అంటే ఇప్పుడు రేపు కాంట్రాక్టర్ వస్తాడు, అసలు కట్టినోడు కాంట్రాక్టర్ ఎక్కడ లేడు ఇలా. ఇప్పుడు టెక్నికల్ గా కేసీఆర్ ఇస్తాడు, ప్రకాశం చెప్పినట్టు మంత్రి ఇక్కడ ఎవరు ఇస్తారు, కానీ మరి కాంట్రాక్టర్ ఎక్కడ ఇలా కాంట్రాక్ట్ ప్రపంచంలోనే అసలు ఈ ప్రాజెక్ట్ ను సమగ్రంగా ఎందుకు మీరు విచారణ చేయలేదు? పంపులు మునిగితే ఎందుకు వాటి మీద చేయలేదు? ఒక్క 2 బెడ్లో 3 బెడ్ల కానీ ఎందుకు చేసిండ్రు? దీంట్లో కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకోలేదు? తర్వాత కాంట్రాక్టర్లతో పాటు అంతకుముందు ఓవరాల్ ప్రాజెక్ట్ లో జరిగిన వైఫల్యాలను ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ తీసుకోకుండా మీరు అవినీతి అని ఎట్లా మాట్లాడతారు? కాబట్టి ఇన్ని రకాల అవకతవకలతోని మీరు కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ను కూడా కొంత మీ చట్ట వ్యతిరేకంగా దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకుంటానికి చేసినప్పుడు కోర్టుకు పోతే దీనికి పోతుంది. వాయిస్ కట్ అవుతుంది మీది నరారు గారు. భరత్ గారు,
యా నరహరి గారు వాయిస్ కట్ అవుతుంది ఎందుకో ప్రాబ్లం. ఎస్ చెప్పండి శరత్ గారు. మాట్లాడొచ్చా? యా మాట్లాడు చెప్పండి. విత్ ది పర్మిషన్ ఆఫ్ అదర్స్, అంటే ఎవరు హర్ట్ కావాలని ఉంటేనే మాట్లాడతాను, ఎందుకంటే బికాస్ ఐ హావ్ నో ఇంటెన్షన్ టు ఓవర్లాప్ ఎనీబడి. చెప్పండి. విషయం ఏంటంటే ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో గానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని చూసిన వ్యవహారాల్లో కానీ ఇతరత్రం కానీ రెండోది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము ఏది మాట్లాడినా ఇవాళ సొసైటీలో ఎట్లా తయారైంది అని అంటే మనము ఇగో ఇక్కడ ఈ తప్పు ఉంది అనగానే బీఆర్ఎస్ లో చేర్పిస్తారు, లేకపోతే కాంగ్రెస్ లో చేర్పిస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. ఇట్లా కాకుండా అంటే విషయాన్ని స్పష్టంగా న్యాయ సమీక్ష అనే పరిధిలో కనుక చెప్తే అడ్వకేట్లకు తప్పదు. అడ్వకేట్లు ఎటువైపు అయినా వాదిస్తారు కాబట్టి, సీనియర్ అడ్వకేట్లు ఏ కేసు అయినా వాదిస్తారు కాబట్టి పార్టీ అది చాలా ప్రెజుడిస్ భరత్. సత్యం అనేది అనిర్వచనీయమైంది. సత్యాన్ని ఎవ్వరూ కూడా ఎంత పెద్ద న్యాయవాది అయినా ఎంత పెద్ద న్యాయమూర్తి అయినా సత్యాన్ని. నరహరి గారు మీ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, మీ కనెక్టివిటీ మధ్యలో కట్ అయింది. నేను నాకు ఎందుకంటే ఆడియో మాట్లాడతా విన్నరా భరత్? ఆడియో ఏమంటా ఒక్క నిమిషం శరత్ గారి తర్వాత మీరు మాట్లాడండి. శరత్ గారు అంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది భరత్. చెప్పండి. సత్యాన్ని ధ్వంసం చేసే కెపాసిటీ ఎవరికి ఉండదు. సత్యం అనేది ఒక ముళ్ళు లాగా కుచ్చుకొని బయటకు వస్తుంది భరత్. మేము న్యాయవాదులుగా ఇంత ప్రాక్టీస్ చేసినప్పటికి కూడా, ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి చాలా డబ్బు సంపాదించినప్పటికి కూడా మేము చాలా కేసులు ఓడిపోయినాము. మేము కేసులు ఎందుకు ఓడిపోయినామో మాకు చాలా స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. తర్వాత రెండో ఒక నానుడు ఏంటి అంటే ట్రయల్ పోజెస్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ అని మాకు ఒక లీగల్ గా ఒక నానుడి. తర్వాత రెండోది ఏంటంటే ఈ ఘోష్ గారి దగ్గర నేను ఒక యాజ్ అన్ అడ్వకేట్ గా చాలా కేసులు అపేర్ అయినా. ఘోష్ గారి మనస్తత్వం ఏంటంటే చాలా తొందరపాటుతనం. ఆయన మైన్యూట్ గా ఏ డీటెయిల్ ని అబ్జర్వ్ చేయడం. అనొచ్చా మనం జడ్జిల మీద అట్లా కామెంట్ చేయరాదు అనుకుంటా శరత్ గారు. సార్ ప్లీజ్. అట్లా జడ్జిల మీద ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు చేసినాను. తర్వాత రెండోది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ లో సుప్రీం కోర్టు వరకు కొట్లాడినాను. సార్ నేను ఏదైతే మీకు సమస్యాత్మకంగా ఉంటుందో ఆ మాట సచ్చినా మాట్లాడాను. యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ అబౌట్ దట్ పార్ట్. అంటే మీరు నాకు సమస్యాత్మకం కాదు, మనం అట్లా మాట్లాడడం బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. సత్యము అనేది అందరినీ నేను ఒక మాట అంటే మీరు అడ్వకేట్ గా జడ్జిమెంట్ ని విమర్శించవచ్చు కానీ జడ్జికు దురుద్దేశాలు అలా ఆపాదించకూడదు కదా. అది మీరు అనేది ఎక్కడ, అది ఒక కాంపిటెంట్ కోర్టుకు సంబంధించిన వ్యవహారము. ఈజ్ నాట్ ఏ కోర్ట్ ఇన్ దట్ సెన్స్. ఇక్కడ మనము వాస్తవ పరిశీలన జరిగినప్పుడు సార్ జడ్జుల నెత్తి మీద ఏం రాసి ఉంటుంది సార్? సత్యమేవ జయతే అని రాసి ఉంటది. సత్యము అనేది ఇట్ ఈస్ ఎ డిఫెన్స్ ఎవ్రీవేర్. మీరు ఈ విషయాన్ని దయచేసి గ్రహించండి. చాలా వరకు న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలలో కూడా చాలా ప్రిజుడిస్ ఉంది ఇక్కడ. అందువల్ల మనం భయపడి చాలా విషయాలను వాస్తవాలను తెరమరుగు చేసి మాట్లాడుతూ ఉంటాం. అది సాధ్యం కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఘోష్ గారికి అతను ఎంత నిజాయితీపరుడో అంతే తొందరపాటుతనం కూడా ఉంటదన్నమాట. మేము ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు కూడా ఆయన కేసును పూర్తిగా చిట్ట చివరి వరకు ఆర్గ్యూ చేయనీయకపోయేవాడు. ప్రతిదాన్ని మధ్యలోనే మీరు కాంప్రమైజ్ కండి, మీరు డిస్కస్ చేసుకోండి, డిబేట్ చేసుకోండి అంటారు. ఎన్నో డిస్కషన్లు డిబేట్ల తర్వాతనే హైకోర్టు లాంటి అత్యున్నతమైన న్యాయస్థానానికి వస్తాడు ఒక లిటిగెంట్. అక్కడ అతన్ని కన్విన్స్ చేసేసి ఇంకా ఏదో చెయ్యి అని చెప్తే ఆ అడ్వకేట్ ను నువ్వు అదర్ సైడ్ తో కుమ్ముక్కైనావు, నీకు కేసు ఫైట్ చేసే సత్తా సామర్థ్యం లేదని వాడు మా దగ్గర నుంచి ఫైల్ తీసుకొని పోతాడు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ఏదైతే నేను చెప్పాలనుకున్నా సైడ్ లైన్ అయింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఒకటి ఉంటది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కి. ఏం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఈ పరిధి లోపల ఇది ఒక చట్టము, కూడా మీరు ఎంక్వైరీ జరపాలా అని ఉంటది. ఆ పరిధిని దాటినాడు, ఆ పరిధిని గుర్తించలేదు ఎక్కడ కూడా. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఘోష్ కమిషన్ తోని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఫస్ట్ ఏంటిది, వెదర్ దేర్ ఆర్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్, మాల్ ప్రాక్టీసెస్, వెదర్ ఎనీ లాప్సైడెడ్ డెసిషన్స్ హావ్ బీన్ టేకెన్, ఇఫ్ సో హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్ దట్ అని ఉంది. దీస్ ఆల్ డీల్ విత్ మిస్యూజ్ ఆఫ్ పవర్, కరప్షన్, నెపోటిజం, ఇట్లాంటి అంశాల మీద ఉంది. దీనికి ఎవడు కూడా జ్యుడిషియల్ కమిషన్ పెట్టడు, దీనికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని పెడతారు.
అందుకే ముఖ్యమంత్రి మొదట్లో ఏమన్నాడు, నేను ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఇస్తానన్న వ్యక్తి తర్వాత కాంట్రాక్టర్ల ప్రభావానికి లోలై తన మంత్రివర్గ సహచరులు ఎవరైతే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మెగా కృష్ణారెడ్డి నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రభావితం చేసి దీన్ని జ్యుడిషియల్ కమిషన్ వైపు నెట్టినారు. జ్యుడిషియల్ కమిషన్ వైపు నెట్టినప్పుడు కూడా ఇది మల్టీ మెంబర్ కమిషన్ గా పెట్టేది ఉండే, ఆయనకు 2 టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని ఇచ్చేది ఉండే, ఇచ్చి వీళ్ల సహాయంతో ఈ రకంగా లోతుగా పరిశీలించి దీని మీద రిపోర్ట్ ఇవ్వమని అనాల్సింది ఉండే. అట్టా ఏది లేకుండా ఏందంటే ఒక అక్కసు, అంటే ఏదో రకంగా కాళేశ్వరం అనే బురద లోపల కేసీఆర్ కుటుంబాన్ని బొందబెట్టాలన్న ఒక ఏకైక లక్ష్యంతోనే ఈ అంశం ప్రొసీడ్ అయినట్టుగా మనకు కనబడదు. వాస్తవ పరిశీలన, ప్రభుత్వ ధనం ఇంత వృధా అయింది, ఇంతమంది కోట్లకు పడగలెత్తిన, నిజానికి ఎవ్వడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో కరప్షన్ జరగలేదని అంటే వాడంత మూర్ఖుడు ఇంకోటి ఎవడు లేడు. ఈ మాట వి ప్రకాష్ గారు కూడా అన్నారు, ప్రాజెక్టులు కమిషన్లు కరప్షన్ దీని గురించి మాట్లాడారు, వేరే మాట్లాడతారని చెప్పారు. అన్ని ప్రాజెక్టులలో జరిగిందని అన్ని ప్రాజెక్టులు జరిగిందని అంటే సరే కాళేశ్వరం సపోర్ట్ చేసి ఆయన కూడా చెప్పారు. అంటే ఆల్రెడీ 2 జైల్లో ఉన్నారు కదా, ఆల్రెడీ 3 జైల్లో, 2 కాదు, హరేరాము, నూనె శ్రీధరు, మురళీధర్ 3 జైల్లో ఉన్నారు ఈ ప్రాజెక్ట్ లో. అంతా 100 crore ప్లస్, అంతా 200-300 crore ప్లస్ వర్తే. సార్ నాగార్జున సార్ వెళ్ళినప్పుడు సుబ్బరామరెడ్డి మీద సిమెంట్ బస్తాలు అమ్ముకున్నప్పుడు సిమెంట్ బ్లాక్ ఉండే పెద్ద కేసు అయింది, అప్పుడు పెద్ద లొల్లైన అసెంబ్లీలో మా వెంకయ్యనాయుడు గారు ఉండే అసెంబ్లీలో. అప్పుడు సార్ మీరున్నారో లేరో గానీ నేను అప్పుడు ఉంటుంది సార్, మన వెంకయ్యనాయుడు గారు బాగారెడ్డి గురించి మాట్లాడుతూ అధ్యక్ష టన్నులకు టన్నులు కానీ నశం పీల్చుకున్నట్టు పీల్చుకున్నాడు అని చాలా వ్యంగ్యంగా ఆయనని అవమానపరిచినాడు. అసలు విషయం ఏంటంటే భరత్ గారు, కొన్ని సంఘటనలు ఎట్లా ఉంటాయంటే చరిత్రను మనం దాస్తే దాగేది కాదు విన్నారా. అయితే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ చట్టంలోనే ఈయన ఎంక్వైరీ చేయడంలో విఫలమైనాడు అనేది 100% అది క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత రెండవది, ఎఫెక్టెడ్ పార్టీకి రిపోర్ట్ ఇవ్వకుండా నీవు ఎట్లా దాని సమ్మరీ తెచ్చుకుంటావు, ఎట్లా యూ డిస్కస్ ఇన్ ది క్యాబినెట్, హౌ డు యూ రివీల్ ఆల్ దోస్ థింగ్స్ టు ది పబ్లిక్ అండి. యూ కాంట్ కండెమ్ ఏ పర్సన్ అన్హర్డ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఇది. అసలు యాక్చువల్లీ మరి ఒక రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టుకి ఇంత మౌలికమైనటువంటి ప్రాథమిక అంశం ఎట్లా తెలియదా అనేది ఒక $1 million క్వశ్చన్. ప్రకాష్ గారు నాతో అంటే ఇప్పుడు చెప్తుంటే కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు అతను అట్లా బిహేవ్ చేసినాడా అని. నార్మల్ గా ఒకసారి నరారి గారు ఇంటర్వ్యూ అవుతారట, వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ చెప్పండి. భరత్ ఒక చిన్న నానుడి మాకు చెప్తా ఉంటారు, ఏది జర్నలిజం లో చదువుతుంటే మీకు కూడా చెప్పుంటారు క్లాస్ లో. ఏమనంటే, సార్ ఐ కెనాట్ మేక్ యూ అండర్స్టాండ్ ఐ థింక్ విచ్ ఇస్ ఈజీలీ అండర్స్టాండబుల్ టు ఏ 7th class పర్సన్ అని. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తెలియదు. ఒక్కసారి నరారి గారికి అవకాశం ఇద్దాం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తారు. నరారి గారు. సార్ ఐఎమ్ సారీ, నాకేంటంటే ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఈ మధ్యలో ఏంటంటే ఎవరు చనిపోయిన ఎలక్ట్రిక్ పోల్ అది షార్ట్ అయ్యి వాళ్ళు మొత్తం వైర్లు దింపేసిండు, డిస్టర్బ్ అయింది. చెప్పండి చెప్పండి వేణు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. మీరు పర్లేదు వీడియో కట్ చేసి ఆడియో మాట్లాడినా పర్లేదు, లేదంటే PCR ఫోన్ ఇన్ అయినా కలపండి వేణుగోపాల్ రెడ్డి గారికి. జూమ్ కట్ చేసి కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు 2 అడ్వకేట్స్ మాట్లాడిన తర్వాత ఏమైందనంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ డిఫెన్స్ లో పడ్డది, రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డాడు. వీళ్ళు రక్షించుకునేందుకు ఇప్పుడు కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాళేశ్వరం గురించి కొట్లాడడం అనేది కల్లాయి. ఎందుకంటే కాళేశ్వరం మీద బయట తీసేది లేదు, ఏం చేసేది లేదు, దీని మీద ఎవరిని అరెస్ట్ చేసేది లేదు. ఆల్రెడీ అప్పుడే చేతులు ఎత్తేసింది. వినొస్తుందా సార్? వినొస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధంగానే వీళ్ళు ఆలోచన చేసింది తప్ప నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అటు భూముల మీద అప్పుడు ఎన్ని ఆరోపణలు చేసినారో, భూములు పక్క పోయినాయి, వీళ్ళే ఎన్ఓసీలు ఇస్తున్నారు. తర్వాత ప్రాజెక్టుల మీద ఇప్పుడు ఇన్ని అది చేస్తాం ఇది చేస్తామని ఇప్పుడు ప్రాజెక్టులు కమిషన్ వేసి సిబిఐకి ఇప్పుడు అడ్వకేట్ గా చెప్పినట్టు దాన్ని ఇప్పుడు వాళ్ళే డిఫెన్స్ లో పడే విధంగా వ్యవహారం చేయడం,
ఫార్మా కంపెనీస్ ను మళ్ళా తీసుకుంటామని Coca-Cola lands. వాపస్ చేయడం, ల్యాండ్స్ ఏది కానీ ఈ రేస్ కేసు కానీ ఎలక్ట్రిసిటీ కమిషన్ అన్ని కూడా ఇవన్నీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ గత ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు రాజకీయ అవసరాలు వాడుకొని వదిలేద్దాం కానీ వీటిల్లో ఉన్న తప్పులను బయటికి తీసి మరి తప్పు చేసిన వాళ్ళని మనం కోర్టు ముందు నిలబెడదాం అనే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఆ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో డిఫెన్స్ నుంచి అఫెన్స్ కు కేసీఆర్ వస్తే ఆ అఫెన్స్ ఏదైతే అడ్వాన్స్ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ కొట్టాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా కాళేశ్వరం సంగతి దేవుడు ఎరిగేది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం నిజంగా నీళ్ళు ప్రాజెక్టు పనికిరాదని చెప్పాలి, లేదంటే పనికి వస్తే 2 పిల్లర్లు 3 పిల్లర్లు రిపేర్ చేసినా నీళ్ళు ఇది పక్కకు పెట్టేసింది. అంటే నువ్వు ఏ ప్రయోజనాలకు గుట్లాడుతున్నావు? సరే కేసీఆర్ తప్పు చేసింది, మరి నువ్వు ఈ ప్రాజెక్టు నీళ్ళు అన్ని ఇవ్వచ్చు కదా, వాటిని రిపేర్ చేసి ఇవ్వచ్చు కదా, దాని మీద బడ్జెట్ లో కూడా ఏం పెట్టలే కదా. ఇట్లనే ఐడియాలు గడిపేస్తావా? గడిపేసి రాజకీయంగా వాడుకొని కేసీఆర్ తప్పు చేసింది కాబట్టి నాది ఏం లేదని గడిపేస్తావా? ప్రజలు ఎడుకోవాలి, నిన్ను ఎన్నుకున్నారు కదా, ఆ తప్పును సరి చేసి నువ్వు దాన్ని నీళ్ళు ఇవ్వాలి కదా. దీన్ని ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఎండిపోయింది. మన ప్రకాశ్ అన్న కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడినా. ఉత్తర తెలంగాణ లేట్ గా నాట్లు పెట్టారు, ఇప్పుడు వానలు పెట్టుకుంటున్నారు. 3 సార్లు విత్తనాలు నాటితే నీళ్లు లేకపోతే మొలకెత్తకపోతే చెడగొట్టి మళ్ళీ విత్తనాలు నాటినాం సార్. బట్ ఇప్పుడు బాగానే పడ్డాయి కదా మళ్ళీ వర్షాలు. వర్షాలు పడ్డా సార్, ఇప్పుడు లేట్ అయింది. తర్వాత కొన్ని దిక్కులో నాట్లేసింది, కొన్ని దిక్కులు వేయలేదు. యూరియా ఇవ్వట్లేదట ఇష్యూ. ఇప్పుడు ఇవాళ కిషన్ రెడ్డి గారు చెప్పారు, నాయన లెక్కలు ఉన్నాయి, యూరియా ఇవ్వలేదంటే మీరు దానికి తీసుకుంటే నేను ఇప్పుడే చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఇలా నోటీస్ ఇచ్చింది, మేము ఎంత యూరియా ఇచ్చినాం, బిడ్డ నువ్వు ఏం చేసినావు, ఎడిపోతాంది, ఇండస్ట్రీస్ కు పోతాంది యూరియా. నేను నిన్ననే మా డిఏఓతో అనమాట, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ తో మాట్లాడితే అనుకోకుండా 14 మండలాలు సార్ మాకు 100% వచ్చింది, మాకు సరిపోయింది, మేము ఇంకా 670 టన్నులు ఎక్కువ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, నేను కేంద్ర ప్రభుత్వం పంపిన లెటర్ చదువుతున్నా, గవర్నమెంట్ అడిగింది మనం యూరియా వాడకంలో 5వ స్థానంలో ఉన్నాం దేశంలో. సరే అది వేరే టాపిక్ లేండి కానీ ఓకే సరే ఓకే నేను చెప్తున్నా. అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. అన్ని జిల్లాలకు ఎంత అవసరమో క్రాప్ ప్యాటర్న్ ఆధారంగా పంపాలి, అది పంపుతలేరు. పంపపోయారు. కొన్ని జిల్లాలు సఫిషియెంట్ ఉన్నాయి, కొన్ని జిల్లాలు ఇవైనాయి. హైదరాబాద్ చుట్టూన్న దగ్గరను యూరియా మిస్యూజ్ అయితే తక్కువ రేట్ ఉన్నది కాబట్టి ఎక్కువ ఇండస్ట్రీస్ కు వాటికి కెమికల్ ప్రాజెక్ట్ వాటికి పోతున్నదని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ పంపింది. దానికి విజిలెన్స్ పెట్టు అన్నది, విజిలెన్స్ పెట్టలేదు. ఇలా కొందరు కాంగ్రెస్ వాళ్ళు యూరియాను బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారు, ఎక్కువ తక్కువ కొని షార్టేజ్ అయిన వరకు కొందరు ఇళ్లలో నిల్వ పెట్టుకున్నారు. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అయినా ఇవన్నీ వీళ్ళు జవాబు చెప్తలేదు. సో అంటే ఇప్పుడు కాళేశ్వరం పోతే పోయింది కానీ దానికి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం చూడలేదు అని అంటారు, అంతేనా? మేడిగడ్డ పోతే అంతే. ఇప్పుడు కాళేశ్వరాన్ని వినియోగంలో తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా చేద్దామనే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు ఇప్పుడు ఫస్ట్. మళ్ళీ లేకపోతే నీ ప్రయోజనం బదనాం చేద్దామని ఉన్నది, అంతేనా? అది వాళ్ళు ఏంటంటే రాజకీయ ప్రయోజనంలో వాడుకున్నారు. ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అయింది కేసీఆర్. ఎప్పుడైతే కేసీఆర్ తన మీద వచ్చిన ఆరోపణలు కోర్టుకు పోయి మీరే న్యాయం చెప్పు అన్నప్పుడు ఇంకా వీళ్ళు కోర్టు అడిగే ఆన్సర్ కోర్టు. ఇప్పుడు మీరేమంటారంటే కేసీఆర్ గెలిచిండా ఊడిండా కాదు, ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గవర్నమెంట్ నీకు పీసీ కోర్స్ కమిషన్లు ఏమొచ్చినాయి అది బయట పెట్టాలి, అవన్నీ మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి, దాని మీద వీళ్ళు అడిగిన ప్రశ్నలు వీళ్ళు జవాబు చెప్పాలి. ఇది ఉంటది. ఇక అసలు మీరు సిబిఐకి ఇచ్చినా లేకపోతే మీరు దాని మీద అవగతల మీద ట్రాన్స్పరెన్సీ గా కనుక చేసేది ఉంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చేయాలి. టెక్నికల్ గా పొలిటికల్ లీడర్లు ఇరుకరు అని ప్రకాష్ అన్న చాలాసార్లు చెప్పిండు. ఇరుకర్ అనేది రేవంత్ రెడ్డి తెలిసే నేను అరెస్ట్ చేయలేనని అన్నట్టు. కాబట్టి సరైన పద్ధతిలో చిత్తశుద్ధితో జరుపుంటే అందరిని ఇరకబెడుతుంటారు. ఇప్పుడు అదే కావచ్చు. నాకు ప్రకాష్ అంటే నేను ప్రకాష్ గారు ఇప్పుడు సరే కాళేశ్వరం సంబంధించి ఓకే, ఇప్పుడు ఈ సీజన్ మీరు అన్నారు వర్షాలు పడకూడదని అనుకుంటా అన్నారు కానీ పడ్డాయి. నార్త్ తెలంగాణ ప్రాజెక్ట్ నిండిపోయింది. ఇప్పుడు లింక్ అని అవసరం లేకుండానే బహుశా ఈ సీజన్ గడిచేటట్టు కనిపిస్తుంది. పడకూడదని ఉద్దేశం కాదు భరత్. ఇప్పుడు ఒకసారి అట్లాంటి పరిస్థితి వస్తే తప్ప ఈ జనానికి అర్థం కాదు కాళేశ్వరం అవసరం. కాళేశ్వరం కట్టినప్పటి నుంచి అవసరమే రావట్లేదు. ఎందుకంటే 6-7 అంటే నేను ఒక మాట 6-7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అవకాశం రాలేదు అట్లా. సో ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి కోసం అన్ని కోట్లు 94,000 కోట్లు అవసరమా? అంత కాదు. ఒక సంవత్సరం ఎప్పుడో ఒక సంవత్సరం కరువు కోసం లింక్ వన్ అవసరం. ఇప్పుడు 6 సంవత్సరాలు 2019లో కట్టారు కదా, 6 years లో ఒక్కసారి కూడా లింక్ వన్ అవసరం రాలేదు పూర్తి స్థాయిలో. మనం అందరం కూడా గోదావరి బిడ్డలం. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం గోదావరి బిడ్డలే. చెన్నూరు, మీ ఇద్దరు వరంగల్, ధర్మపురి. మనం చరిత్రను మర్చిపోవద్దు.
ఫస్ట్ 50 years. ఇప్పుడు రెయిన్ సైకిల్ ఎట్లుంటుందంటే వరుసగా ఒక 10 ఏళ్ళు పాజిటివ్ ఉంటుంది, వరుసగా ఒక 10 ఏళ్ళు కరువు ఉంటుంది, మధ్యలో ఎప్పుడన్నా ఒక 1 to 2 years. ఇప్పుడు మీకు తెలుసు కదా తెలంగాణ వరుసగా 10 ఏళ్ళు కరువు లేదే ఎప్పుడు అట్లా కాదు. నాకు చెప్పండి మీరు, చెప్పండి. మనము 2014 కంటే ముందు మీరు రేపు కావాలంటే నేను సాక్ష్యాధారాలతో వస్తా, 50 సంవత్సరాల్లో ఎంత కరువు విలయతాండవం చేస్తే ఈ పొట్ట చేత పట్టుకొని బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి, బస్తర్ అడవుల్లోకి పోయారు జనాలు. అట్లా మర్చిపోతే ఎట్లా మనం చరిత్రను? ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 968 టీఎంసీలను వాడుకోవాలంటే మనకు పైన 100 టీఎంసీల కంటే ఎక్కువ మనకు దొరకవు. అఫీషియల్ గానే 250 టీఎంసీలు ఉంది అలొకేషన్. అంటే మన నిజాం సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మనకు అవైలబుల్ వాటర్ అంతా 250-300 టీఎంసీల కంటే లేదు. మరి మనకు ఉన్న పరిస్థితికి ఇది కింద నుంచే మనం లిఫ్ట్ చేసుకోవాలి. దేవాదుల ఆయకట్టు కావచ్చు, ఇతర ఆయకట్లు కావచ్చు, పైన ప్రాజెక్టులు లేవు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే వర్షం నీళ్ళని అన్నిటిని మనం నింపుకునే వాళ్ళం. బట్ లేవు కదా, ఒక 2 ప్రాజెక్టులు కదా, శ్రీరామ్ సాగర్ ఒకటి, నిజాం సాగర్ ఒకటి. పెద్ద ప్రాజెక్టు లేనప్పుడు ఏం చేస్తాం మనం? కింద నుంచే లిఫ్ట్ చేసుకోవాలి. పెద్ద అంటే నీటి నిల్వ కోసం మనకు మల్లన్న సాగర్ తప్ప పెద్ద ప్రాజెక్ట్ ఏది కూడా మనం చేసుకోవాలి. అన్ని బ్యారేజీల దగ్గరనే చేసుకున్నాం. కొండపోచమ్మ సాగర్ ఒకటి హైదరాబాద్ మంచినీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 15 టీఎంసీలు చేసుకోవాల్సి వచ్చింది. అంటే మనకు వేరే ఆల్టర్నేటివ్ లేక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. ఎవరైనా ఆల్టర్నేటివ్ చూపెడితే నేను దేనికైనా కూడా వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా. కానీ అట్లాంటి అవకాశం లేదు కాబట్టి కేసీఆర్ గారు గత 50 సంవత్సరాల కరువును దృష్టిలో పెట్టుకొని చేశారు. ఒకటి, మనము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చినాక మీ ధర్మపురి, జగిత్యాల ఏరియా, సిరిసిల్ల ఏరియా ఎంత డెవలప్ అయింది. అదివరకు ఎట్లా నక్సలైట్స్ రిక్రూట్మెంట్ లో ప్రతి ఊరు నుంచి 10 మంది 20 మంది పోయేవాళ్ళు, మానాల ఎన్కౌంటర్ లాంటి ఎన్కౌంటర్లలో 10 మంది 20 మంది ఎట్లా చనిపోయేవాళ్ళు. ఒకసారి మీరు వెనక్కి పోయి చూస్తే 78 నుంచి 80 మధ్య కాలంలో ఎప్పుడైతే కాలువల్లో నీళ్లు వచ్చాయో ఆ తర్వాత జగిత్యాల ఏరియాలో ఫ్రెష్ రిక్రూట్మెంటే జరగలేదు. ఎందుకు 2000 సంవత్సరం వరకు కూడా జరిగింది కదా రిక్రూట్మెంట్. బయట నుంచి ఎన్కౌంటర్ తర్వాత 2003-2004 తర్వాత లోకల్ రిక్రూట్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బయట నుంచి నక్సలైట్స్ వరంగల్ వాళ్ళని తీసుకుపోయి జైత్యాల్లో పెట్టారు, నిజామాబాద్ వాళ్ళని తీసుకుపోయి జైత్యాల్లో పెట్టారు. కానీ మీకు లోకల్ రిక్రూట్మెంట్ అక్కడ పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ అడగండి, చెప్తారు కాలువలు వచ్చినాక రిక్రూట్మెంట్ లేదు అక్కడ నక్సలైట్స్ రిక్రూట్మెంట్. అంటే మీరు జమ్మికుంట ఏరియా తీసుకోండి, ఆదర్శ కాలేజీ కానీ ఆ ప్రాంతాల్లో రైతులు కానీ 80 కంటే ముందు రిక్రూట్మెంట్ ఉంది. కానీ శ్రీరామ్ సాగర్ నీళ్లు వచ్చినాక రిక్రూట్మెంట్ లేదు. మీకు ఎక్కడైనా కూడా వాటర్ వచ్చిందంటే వ్యవసాయం చేసుకుని ఆ పనులలో నిమగ్నం అయ్యేటారు తప్ప ఈ అడవుల్లోకి పోవాలని చెప్పి ఎవరు ఆలోచించారు. పని పాట లేనప్పుడే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే నేను అనేది ఏంటంటే కాళేశ్వరం ఎప్పటికైనా అవసరమే. కానీ వాళ్ళ ఒక ఇంపార్టెంట్ విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఈ రోజు NWDA టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగింది. ఇవాళ మేడిగడ్డను శాశ్వతంగా జల సమాధి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు సూచన ప్రాయంగా ఇచ్చంపల్లికి మేము సిద్ధమే అని చెప్పారు. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో కొత్తగా ఇచ్చంపల్లి కట్టాల్సిన అవసరం లేదు, కొద్దిగా దిగువన మనకు సమ్మక్క బ్యారేజ్ పూర్తయి ఉన్నది, మీరు ఆ గోదావరి కావేరి లింక్ లో మీరు కింది నుంచి సమ్మక్క బ్యారేజ్ నుంచి తీసుకోండి, కొత్త బ్యారేజ్ అక్కర్లేదని చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి భిన్నంగా NWDA మీటింగ్ లో ఇవాళ ఇచ్చంపల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చంపల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే మేడిగడ్డను బ్యాక్ వాటర్ మేడిగడ్డ దాటిపోతాయి అంతేనా? మేడిగడ్డ దాటి 20 కిలోమీటర్లు పోతాయి. 20 అంటే అన్నారం దాకా కూడా పోతాయా? కన్నెపల్లి దాకా పోతాయి. కానీ మనకు హెడప్ ఉండదు. హెడప్ ఉండాలంటే ఇచ్చంపల్లిలో ఎప్పటికి FRL ఉండాలి. అంటే 95 మీటర్లు ఎత్తున కనుక ఇచ్చంపల్లి కడితే, అంటే ఇదివరకు CWC చెప్పింది ఏంటంటే మీరు ముంచకుండా కట్టుకోవాలంటే 95 మీటర్స్ కట్టుకోండి అన్నారు. 95 మీటర్స్ కడితే మనకు 93.4 దగ్గర మనకు లిఫ్ట్ చేయడానికి కన్నెపల్లి దగ్గర ఎన్ని టీఎంసీల వాటర్ ఉంటుంది ఇచ్చంపల్లిలో? ఎన్ని టీఎంసీల రిజర్వాయర్ కట్టొచ్చు 95 మీటర్స్ లో కడితే? 95 మీటర్స్ లో చూడాలి అది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సర్వే చేసిన రిపోర్ట్ నా దగ్గర లేదు. బట్ ఛత్తీస్గఢ్ లో ముంపు ఉండదా? 95 దగ్గర కడితే ఛత్తీస్గఢ్ లో ముంపు ఉంటది, ఖచ్చితంగా ఉంటది, కొంత ఉంటది. అంటే ఇంత ముందు లాగా మన ఇచ్చంపల్లి ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఒకటి ఉంది వెంకటరావు గారి పీరియడ్ లో, బచావత్ ట్రిబ్యునల్ లో భాగమైంది అది. అప్పుడు 112 మీటర్స్ అనుకున్నారు ప్లస్ 112, బట్ 112కు ఒప్పుకోవట్లేదు సెటిల్ వాటర్ కమిషన్. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారికి ఐడియా ఉంటది, ఇచ్చంపల్లి గురించి పోరాటం చేశారు అప్పుడు విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో. ఎంత 112 అయితే ఎంత స్టోరేజ్, 95 మీటర్స్ అయితే ఎంత స్టోరేజ్?
ఇచ్చెంపల్లి ఇప్పుడు వారన్నట్టు 112 మీటర్ల మీద కట్టేందుకు అది 25 సంవత్సరాలు సర్వే జరిగింది 3 రాష్ట్రాలు. జరిగిన తర్వాత ఏమైందంటే మేము అక్కడి నుంచే రాష్ట్రాలు అంటే అప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు ఇంకా. లేదు, మా వరంగల్లో ఎస్సీ ఆఫీస్ ఉండే దానికి సంబంధించింది. అయితే జరిగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు పోలవరం కట్టాలంటే ఇది బ్యాలెన్సింగ్ రిజర్వ్, ఇది కట్టకుండా అది కడితే పోలవరం ఉండదు అని చెప్పి హనుమంతరావు గారు చెప్పారు, నేను చెప్పలేదు. అయినా కూడా దీన్ని పట్టించుకోలేదు. మేము ఇచ్చెంపల్లి కట్టమని అప్పుడు పాదయాత్రలు చేసి విద్యాసాగర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేసినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2 సిమెంట్ బస్తాలు వేసుకపోయి ఆ దేవాదాలు స్టార్ట్ చేసిండు. 1 year లో మీకు నీళ్ళు ఇస్తాం 18 నెలల అన్నారు. అది 1 year పోయి 20 ఏళ్ళు అయింది. సరే, అది ఇప్పుడు ఏదో పూర్తయింది, కానీ అది ఒక అంశం. తర్వాత మళ్ళీ దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వ్ లేకపోతే ఇప్పుడు ఇది ఒకటి కట్టిండ్రు, ఇది మన తుపాకుల కూడా. కానీ ఇప్పుడు ఇచ్చెంపల్లి కడితే ఇప్పుడు ప్రకాశం అన్నట్టు మరి 2 రకాలు ఉంటాయి. ఇచ్చెంపల్లి కట్టడం వల్ల అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తుందా చేయదా అనేది ఆ లెవెల్స్ బట్టి రేపు స్టడీ చేసి చెప్పాలి. ఇప్పుడు మేడిగడ్డ ఇచ్చెంపల్లి కడితే కనుక మేడిగడ్డ కన్నపల్లి వరకు ముంపు ఉంటుంది అంటే 95 లో కట్టినా సరే, ఒకవేళ ముంపు ఉండి ఆ నీళ్లు యూజ్ అయ్యేటట్టుంటే మంచిదే. కానీ అది కట్టాలన్నా మళ్ళీ అంతర్రాష్ట్ర వివాదాలు ఈ పరిష్కారం ఎప్పుడైతే మరి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఛత్తీస్గఢ్ లో మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ టీడీపీ అయిపోద్ది కదా, ఏమైతుంది? నేను దాని గురించి అంటలేను, తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. నువ్వు అది కట్టవా తర్వాత మంచిగా అది పరిశీలిద్దాం. కానీ ముందు ఈ 2 పిల్లర్స్ పోయినాక రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అది కడదామని ఒకవేళ అనుకున్నా కూడా ఎన్ని ఏళ్ళు అవుతుందో తెలియదు కదా, దశాబ్దాలు పోవచ్చు కదా. మళ్ళా దాన్ని తీసుకొని రిపేర్ చేయమని మీరు ఎందుకు చెప్పలేదు? ఎవరు చెప్పాలి అంటే ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నాక నీకు సీఎం అయినాక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని సోయి ఉండదా? ఎవరు చెప్తారు వాళ్ళకు? వాళ్ళు ఏమంటారంటే మీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ ప్రకారం మేము చేయట్లేదు, సేఫ్టీ కాదంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరు చెప్పారు వాళ్ళు ఏం సేఫ్టీ కాదన్నా? చాలా తప్పు వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఏ డిఫెక్ట్ వాళ్ళు ఇది పోయిందో చెప్పారు, అవే రిపేర్ చేయరాదు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం డిఫెక్ట్ ఉన్నాయని అవే డిఫెక్ట్ అక్కడ స్టోరేజ్ చేస్తే అది లిఫ్ట్ చేస్తే ప్రమాదం అని అంటారు. స్టోరేజ్ ఎక్కడ ఉన్నదండి? అంతా కొడితే స్టోరేజ్ ఎక్కువ లేదు. ఉన్నాయి కదా 17 టీఎంసీలు 11. ఒక నిమిషం వేయి ప్రకాష్ గారు చెప్పాలి. ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు స్టోరేజ్ చేయకపోయినా కూడా ఐజాన్ టుడే ఇవాళ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిళ్ళ దగ్గర స్టోరేజ్ కంటే ఎక్కువ వాటర్ పోతా ఉంది. మరి పియర్స్ కి ఏం కాలే కదా. స్టోరేజ్ చేసినా పియర్స్ కి ఏం కాదని చెప్పడానికి ఇప్పుడు గత 3 నెలల నుంచి నేను ప్రతిరోజు కూడా రీడింగ్ చూస్తూనే ఉన్నా. అంటే ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్ 2 నెలల నుంచి ఈ 15 లక్షల క్యూసెక్కులు 10 లక్షల క్యూసెక్కులు అంటే ఒక టీఎంసీ 11,500 అంటే 10 టీఎంసీలు అంటే 1,10,000 క్యూసెక్కులు. అంటే దాదాపుగా ఆ పైన దాని లెవెల్ వరకు వెళ్ళిపోతున్నాయి వాటర్. స్టోరేజ్ చేస్తే కూడా అంత ఉండవు. మాక్సిమం ఉంటే మేడిగడ్డలో స్టోరేజ్ చేస్తే ఒక 10 టీఎంసీలు చేశారు. అన్నారం సుందిలో ఒక 4 టీఎంసీలు 5 టీఎంసీలు చేశారు. బట్ ఇవాళ ప్రతిరోజు వరద ఎంత ఉన్నది అని అంటే ఒక 100 టీఎంసీలు 50 టీఎంసీలు ఇట్లా పోతా ఉన్నాయి అక్కడి నుంచి. మరి ఏం కాదనేది 3 సంవత్సరాల నుంచి రుజువు అయితేనే ఉంది. ప్రతిరోజు మీరు గేట్లు వేసినా వేయకపోయినా నీళ్ళు అయితే పైన హెడ్ అంటే గేట్స్ పై నుంచి పోతున్నాయి నీళ్లు. దాన్ని ఏమంటాం మరి భరత్ గారు? అంటే అదొక బహానా తప్ప ఏం కాదు. ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళే అన్నారు కదా, మా పాత ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ పెట్టిన ప్రాజెక్ట్ 980 నుంచి ఒక్క లిఫ్ట్ చేసి సుందేళ్ళు వేసి అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు అవసరం లేదు కదా, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నిండింది అయిపోయింది. అట్లా ఇప్పుడైతే అవసరం లేకుండా పోయింది కదా. అట్లయితే ఎస్ఆర్ఎస్ నుంచే మిడ్ మానేర్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఈ కట్టుకున్న రిజర్వాయర్లు ఏం చేయాలి? దాని కొరకు కదా అదే వేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ ఇవన్నీ వేస్తున్నారు కదా అంటారా? ఎస్ఆర్ఎస్ నుంచి ఎందుకు వేస్తారు? వరదకాలం వస్తే అదే వరదకాలం నుంచే వేస్తున్నారు కదా, గ్రావిటీ ద్వారానే వస్తున్నాయి, లిఫ్ట్ అవసరం లేదు కదా అంటారా? వరద నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయండి? ఇంకో 10 రోజులు అయితే అయిపోతాయి. వానలు కుడుతుంటే లేకపోతే మిడ్ మానేర్ ఇప్పుడు 20 టీఎంసీలు అయితే ఇంకో 3-4 టీఎంసీలు అయితే ఇక మిడ్ మానేర్ నిండుద్ది. ఆ తర్వాత కంటిన్యూస్ ఫ్లో అయితే ఉంటుంది. నిండంగానే సరిపోదు కదా లిఫ్ట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా. అంత ముందు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు అన్నప్పుడు కూడా ఆ పాలసీలో ఈ రిజర్వాయర్లు ఉన్నాయి కదా. కాబట్టి కేసీఆర్ గారు కొద్దిగా వరద కాలువ ద్వారా మిడ్మానేర్ నింపుతున్నారు. నెక్స్ట్ ఎల్ఎండి తర్వాత ఇక మల్లన్న సాగర్ అవన్నీ నిండాయి. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ అంటే మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కట్టినా దాని యూసేజ్ కి అంత కాలువలు ఏం కట్టలేదు కదా. కొన్ని టీఎంసీలు నేనేమంటానంటే అక్టోబర్ తర్వాత నవంబర్ నుంచి కదా స్టార్ట్ కావాల్సింది. అప్పటి వరకు ఈ నీళ్ళు అయిపోతాయి, రిజర్వాయర్ నీళ్ళు అయిపోతాయి. ఫస్ట్ క్రాప్ కి అయిపోతాయి. సెకండ్ క్రాప్ సంగతి ఏంది? దాని కొరకే కదా కట్టింది. ఆ నీళ్ళు తీసుకొచ్చుకోవాలి కదా.
మరి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే నువ్వు ఆ నుంచి కింద నుంచి కాళేశ్వరం నుంచి తీసుకురాకపోతే అక్కడి నుంచి తీసుకురావాలి కదా, ఎటో దగ్గర తీసుకొచ్చి అయితే చేయాలి కదా, ఇవన్నీ కట్టింది కదా, అది మీ ప్లాన్ లో సెకండ్ క్రాప్ కు సరిపోదా ఈసారి? ఇప్పుడు సింగూరు, నిజాం సాగర్ అన్ని నిండుతాయి కదా, సింగూరు, నిజాం సాగర్, SRSP, సరిపోవు, మిడ్ మానేరు, LMD అన్ని నిండినా, దేవాదులు అన్ని అయిపోయినా. మీరు అన్ని నిండినా కూడా లిఫ్ట్ స్కీమ్లు సెకండ్ క్రాప్ కొరకు, సెకండ్ క్రాప్ కొరకే లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయి, ఫస్ట్ క్రాప్ కొరకు ఈ కాదు. సంవత్సరమే నీళ్లకు కటకట ఉండింది, చచ్చినారు జనాలు, మొత్తుకున్నారు, రకరకాలుగా ఏడ్చుడే. ఓకే భరత్ గారు, ఇక్కడ ఒక కొత్త విషయం చెప్తాను నేను మీకు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత నీటి అవకాశం ఉన్న రివర్ ఏది అని అంటే అమెజాన్ అని చెప్తాం. ఓకే. అయితే కొత్తగా ఒక విషయం వెల్లడైంది ఏంటంటే అట్మాస్ఫియరిక్ రివర్స్, అంటే ఆకాశ నదులు. ఈ ఆకాశ నది అమెజాన్ కంటే ఎన్నో రెట్లు పెద్దది. ఓకే. అంటే 2000 కిలోమీటర్ల పొడుగు ఉండే ఆకాశ నదులు ఇవాళ చైనాలో మొదలై కాలిఫోర్నియాలో కురుస్తున్నాయి. ఓకే. అంటే ఈ క్లౌడ్ బర్స్టర్ మనం ఏదైతే అంటున్నామో ఆకాశంలోనే నదులు ఫామ్ అవుతున్నాయి. అమెజాన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వాటర్ ని ఆ 2000 కిలోమీటర్లు 200 మీటర్ల వెడల్పు 2 ఇంచుల మందం ఉన్న ఆ పైన లేయర్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ లేయర్ మీద ఆ స్టోరేజ్ వచ్చి బరువు ఎక్కువైనప్పుడు కింద కురుస్తున్నది, లేదా ఉష్ణోగ్రత తగినప్పుడు కురుస్తున్నది. మీరు దాని మీద ఒక ప్రోగ్రామ్ పెట్టండి. ఎందుకంటే ఈ శ్రీరామ్ సాగర్ కి ఎందుకు వరదలు వస్తున్నాయి, మొన్న ములుగు దగ్గర ఈ మన వేణుగోపాల్ రెడ్డి గారి సొంత ఊర్లో ఎందుకు క్లౌడ్ బర్స్ట్ అయిందని చెప్పడానికి ఈ ఆకాశం నది పోయిన సంవత్సరం 57 సెంటీమీటర్లు ఎంతో పడ్డది. వాళ్ళ ఊరేనండి అది, చెల్పూర్ పక్కన మోరంచపల్లె. అంటే మన వేణుగోపాల్ రెడ్డి గారి ఊరికి 2 కిలోమీటర్ల దూరం, మా ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరం. ఓకే. అంటే ఈ ఆకాశ నదులు ఎప్పటికి వస్తాయని మీరు ఎందుకు అనుకుంటారు? ఎప్పుడు కుండపోత వర్షాలు ఎట్లా కురుస్తాయి, ఎప్పుడు తుఫాన్లు ఎట్లా వస్తాయి? అంటే మనం ప్రకృతి మీద ఆధారపడి ఆకాశం వానచిన్ కోసం ఆకాశం దిక్కు చూసే పరిస్థితి ఉండొద్దనే కదా ఈ నదులు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునేది. కాబట్టి ఇది వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కర్లేదు కాళేశ్వరం అంటే అది వితండవాదం అవుతుంది. ఓకే. ఓకే. మనకు ప్రధానంగా నవంబర్ నుంచే నీళ్ళు అవసరం మనకు. ఆ నవంబర్ నుంచి మనకు మార్చ్ ఏప్రిల్ దాకా నీళ్ళు అవసరం కాబట్టి ఆ పీరియడ్ లో ఎన్ని నీళ్లు ఉంటాయని ఎత్తిపోసుకోవాల్సిందే. ఓకే. కట్టిన రిజర్వాయర్లు దాని కొరకే. ఓకే. ఇప్పుడు వచ్చిన నీళ్ళు ఏమి ఉండే, ఇప్పుడు చెరువులు నిండుతాయండి, చెరువు నిండిన తర్వాత చెరువు నీళ్ళు ఉంటాయి. మళ్ళీ ఈ వానకాలం అయిపోతే మళ్ళీ యాసింగ్ ఉండేయాలి నీళ్ళు, చెరువు కుంటల కింద యాసింగ్ ఉండే, ఏదో పెద్ద చెరువులు ఉంటుంటాయి. ఇది కూడా అట్లాంటిదే, రిజర్వాయర్స్ అన్ని మళ్ళీ నింపుకోవాలి, మనం సెకండ్ క్రాప్స్ ఇవ్వాలి, ఇస్తేనే అవుతుంది. కాబట్టి సరే ఏదేం జరిగినా కూడా వీళ్ళకి ఒక ప్రణాళిక అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి. దాన్ని రిపేర్ చేసే ప్రణాళిక లేదు, ఆల్టర్నేట్ ప్రణాళిక లేదు, పనికొత్త చెప్పరు. అది తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అంటే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నదుల సంధానం ఇప్పుడు అయ్యేదా పోయేదా, అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పోతుంది, ఎన్ని ఆటంకం ఉంటే అంటే అప్పటి వరకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు జరిగేదాన్ని ప్రజెంట్ లైఫ్ లో మనం ఉండాలి. కట్టుకుని ఇన్ని లక్షలు తప్పు ఒప్పో జరగవచ్చు, అది సరిచేద్దాం. కానీ మీరు ఏమైనా తప్పు చేస్తే మీరు కోర్టు ముందు నిలబెట్టండి, కానీ మీరు ముందైతే దీన్ని సరి చేయాలి కదా. పోయిన దాన్ని సరి చేసి ప్రజలకైతే సరి చేసేందుకు మీరు కేంద్ర ప్రభుత్వం అయితే అడ్డంకి కాదు, కేంద్రం ఎందుకైతే అడ్డంకి కాదు. వాళ్ళు ఇంకో క్వశ్చన్ చేస్తున్నారు, భరత్ గారు, బీఆర్ఎస్ ఒక క్వశ్చన్ చేస్తుంది, పోలవరంలో కూడా అక్కడికి ఎందుకు పోవట్లేదు పోలవరం దగ్గరికి అని అడుగుతున్నారు. మీకు ఒక విషయం, మొన్న కేంద్రం ఏం చెప్పింది ఎరికేనా, మీరు ఇమీడియట్ గా కాళేశ్వరం బ్యాంక్ యూటిలైజేషన్ తీసుకొచ్చి ఇవ్వండి, దానికి ఏమైనా ఖర్చు అయితే దాని ఇంట్రెస్ట్ మేము ఇస్తాం, లోన్ మేమే ఇస్తాం అని కూడా చెప్పింది స్టేట్ గవర్నమెంట్. మోహన్ గురుస్వామి మన రేవంత్ రెడ్డి గారికి అడ్వైజర్. మోహన్ గురుస్వామి గారు ఏం చెప్పారో మీరు విన్నారు భరత్. ఇది ప్రజల ఆస్తి కదా, దాన్ని నిరర్థకం చేయకూడదు అన్నారు. చెప్పండి శరత్ గారు. ప్రకాష్ గారు, మీరు రేవంత్ రెడ్డికి అడ్వైజర్లు ఉన్నారు అని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే కేసీఆర్ కి అడ్వైజర్స్ ఉంటారు కానీ రేవంత్ రెడ్డి కూడా ఉండరా అడ్వైజర్స్? మాట వింటాడా అనేది ఒక పెద్ద $1 మిలియన్ మాట వింటాడనే ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యవహారాలను గనక చూస్తే ఒక పద్ధతి పాడు అనేది ఎక్కడ కనబడలేదు ఇప్పటి వరకు. ప్రభుత్వ పాలనలో 2 సంవత్సరాల కాలంలో మెటిక్యులస్ ప్లానింగ్ అనేది ఎక్కడన్నా కనబడ్డదా పోనీ? అంటే అఫ్ కోర్స్ వీ హావ్ బీన్ సీయింగ్ సో మెనీ గవర్నమెంట్స్, ఇన్ని ప్రభుత్వాలను చూసినాం. ఎప్పటి నుంచి 1983-84 దశకం నుంచి జర్నలిస్ట్ గా, చిన్న కబ్బు జర్నలిస్ట్ గా పెద్ద వాళ్లను, స్టేట్స్మెన్స్ ని చూసినాం. అంటే మనం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని అంటున్నామని కాదు, కానీ
ఈ రాష్ట్ర పరిపాలన మీద మనందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. మనందరం కూడా ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడక తప్పదు భరత్. విషయం ఏంటంటే ముఖ్యమంత్రిలో స్టేట్స్మెన్షిప్ ఉండాలా. వన్స్ యూ గ్రో టు ది స్టేటస్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, యూ షుడ్ బి అవే ఫ్రమ్ రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని ఒక పవిత్రమైన ఒట్టుదిని మనం ప్రభుత్వ పాలనలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత దైవత్వం ఉండాలా, ఎంతో కొంత ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాలా. అట్లాంటిది ఏదన్నా మీరు చూడగలిగితే, అంటే నాకంటే వాళ్ళు సీనియర్స్, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పాలి ఎక్కడన్నా పోనీ. అంతెందుకు నువ్వు చెప్పు భరత్, యూ హవ్ సీన్ సో మెనీ మినిస్టర్స్, సో మెనీ చీఫ్ మినిస్టర్స్, మీకు ఎక్కడన్నా ఆ ఉదాత్తమైన స్వభావం కనబడ్డదా? నరసింహారావు గారిలో కనబడ్డది. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మొదటి 1.5 year కనిపించింది. ఇప్పుడు తర్వాత కొంచెం కుదురుకుంటున్నాడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రుణమాఫీ చాలా ఫస్ట్ లోనే చేసేసారు. చేయడం వల్ల డబ్బులు అయిపోయినాయి. 20,000 కోట్లు చేయడం అన్నది బ్లండర్ మిస్టేక్. తర్వాత ఆయనకు అర్థమైంది సాచురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా చేయాలని సన్న బియ్యం స్టార్ట్ చేశారు. కొంచెం కుదురుకున్నారు. భరత్ ఒక్క విషయము, పాలసీ ఫ్రేమింగ్ అనేది ఒక సబ్జెక్ట్ భరత్. అంటే ఇఫ్ యూ గాట్ లిటిల్ రెండోది ఏంటంటే తన ఇబ్బంది, ఇప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయడం కూడా వచ్చింది ఈ మధ్యలో. కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్ చాలు కదా. తన పాలన మీద చర్చ జరగకుండా ఇష్యూ డైవర్ట్ చేయడం, అది కూడా కేసీఆర్ స్ట్రాటజీ మెల్లగా నేర్చుకున్నారంట. కేసీఆర్ తో రేవంత్ రెడ్డిని పోల్చడము చాలా తప్పు. కేసీఆర్ 1985 ఎమ్మెల్యే, 96 లో మినిస్టరు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2007 లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి 16 సంవత్సరాలు పట్టింది. బట్ ఇంతకంటే చిన్న వయసులో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినారు భరత్. మనం అట్లా అంటే ఎట్లా చెప్పు? ఫస్ట్ వన్ ఇయర్ ఇబ్బంది అయినా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు, తెలుస్తోంది. ఇష్యూస్ ఇవన్నీ ఎట్లా ట్యాకిల్ చేయాలో తెలుస్తుంది. అసలు పప్పులో కాలు వేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి భరత్. అసలు విషయాన్ని ఎవరు చెప్పండి ఏమంటే, సారీ వేణుగోపాల్ గారు, ఛాన్స్ ఇస్తే మాట్లాడతా, లేదా మీరు చెప్పండి. విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు కొన్ని ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. అదేంది, స్టేట్ ఫైనాన్సెస్ ఆర్ ఇన్ షాంబుల్స్ అని ఫస్ట్ పాయింట్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ అనేది 2. మూడోది ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఏమి, ఎట్లయినా కానీ కేసీఆర్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేయాలా. ఈ అంశాల ప్రాతిపదిక మీద గవర్నెన్స్ నడవదు ఎప్పుడు కూడా. వెన్ ది ఎకానమీ ఇస్ ఇన్ షాంబుల్స్, వాట్ వన్ షుడ్ డూ? హీ హ్యాస్ టు హ్యావ్ ఎ గుడ్ ఎకనామిక్ అడ్వైజర్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎవరినైనా రిజర్వ్డ్ బ్యాంక్ గవర్నర్లో రిటైర్డ్ పర్సన్ పెట్టుకొని, ఒక గౌరవ సలహాదారుగా పెట్టుకొని, వారితో అన్ని విషయాలు తరోగా డిస్కస్ చేసి, డిబేట్ చేసి, మన వనరులు ఎంత, మన ఖర్చులు ఎంత, మన సమస్యలు ఎంత డిస్కస్ చేసి, డిబేట్ చేసి, విషయాలను పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాలన్న చిత్తశుద్ధి ఎన్నడూ కనపడలేదు. ఫస్ట్ రాగానే ఎవడన్నా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని పెట్టి వైట్ పేపర్లు ఇచ్చి రాష్ట్రం దివాలా తీసింది, సర్వనాశనం అయింది, రాష్ట్రంలో దిక్కులేదు, దివాణం లేదంటే, నీవు రాష్ట్ర ఆర్థిక ప్రతిపత్తికి రాష్ట్రంలో ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడని? గంత కామన్ సెన్స్ లేని గవర్నెన్స్ ని ఎవడన్నా చూసినాడా? అసలు అన్ని అప్పులలో ఉండి జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఏమనేవాడు? ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది అనేవాడు. యు రిమెంబర్, సిహెచ్ రాజేశ్వరరావు ఏమన్నాడు? ఎన్టీ రామారావును ఉరిదీయాలన్నాడు. ఆ దిశలు అంటే నీకేముందంటే, ఇప్పుడు ఈ గుప్పిట ఇట్లా ముడుచుకొని ఉంటే చాలా విషయాలు ఉంటాయి, తెరిచి పెడితే ఏముండదు. అంటే ఆ ప్రాగ్మాటిక్ అవుట్లుకే లేదు. రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ అనేది ముఖ్యమంత్రిని సర్వనాశనం చేసి, ఆయన తెలుగుగలాడు అవ్వచ్చుగాక, కాకపోవచ్చుగాక, అందరూ తెలుగుగలాడే ముఖ్యమంత్రులు అవుతారని లేదు. కానీ నువ్వు నలుగురితో కలిసి పనిచేయగలిగినటువంటి అది ఉండాలి. దట్ లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ విత్ యువర్ సుపీరియర్స్, ఇన్ఫీరియర్స్ అండ్ ఈక్వలెంట్స్. దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ హిమ్. That is why he is fighting with his tools every day. Today nobody is happy. Neither his ministers, nor his MLAs, nor the people of the state are happy. Okay. Yes. Nadar garu.
ఇప్పుడు వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఒకటే విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి అంతకుముందు ఎన్నికలు కాకముందు ఏమనేది దక్షిణ తెలంగాణకు నష్టం చేసిండు, పాలమూరు ప్రాజెక్టులు పక్కవ పెట్టిండు, కేసీఆర్ విమర్శించిండు, ఉత్తర తెలంగాణకే పడతాడు పైసలు తీసుకుపోయాను చాలా సార్లు అన్నాడు, రికార్డు ఉంది. ఇవాళ ఆయనే తెల్లారేసినాక ఏమంటాడు, నేను పాలమూరు బిడ్డను, పాలమూరు ఏదో రిజర్వ్ ఈ ప్రాజెక్ట్ అంటాడు. అంటే ఆయన మరి ఉత్తర తెలంగాణకు వివక్షత చూపిస్తున్నాడా అని ఇప్పుడు మనం భావించాల్సి ఉంటుంది. నాకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ విభేదాలు ఏం లేవు. తెలంగాణ అంతా ఒకటే, ప్రయారిటీ ఆధారంగా పనులు చేయాలి. ఇరిగేషన్ లో ఎక్కడ ప్రయారిటీ అవసరం ఉంటే అక్కడ చేయాలి. కాబట్టి పాలమూరు కూడా చేయాలి. కానీ ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి వివక్షత ఉండకూడదు కదా. ఇప్పుడు అదే బేస్ లో ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడినా నేను పాలమూరు బిడ్డ, అరే పాలమూరు బిడ్డ కావచ్చు, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి. నల్లమల అడవుల్లోంచి తొక్కుకుంటూ వచ్చాడు, ఎవరిని దొక్కినాడు ఎవడు అబ్బకు తెలియదు అని ఎప్పుడు నేను. సరే కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ లేడు కాబట్టి ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కాదు సార్, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వారు లేరు ఇప్పుడు. ఎందుకు లేరు? అడ్వకేట్ గారు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వారు లేదు. శరత్ గారు ఇప్పుడు ఏ పార్టీ లేరు. See, we are only accountable to the people of the state. వాళ్ళు they expect something from us. Being, మనం ఒక పొజిషన్ లో ఉన్న తర్వాత మూగ జీవాల తరఫున మాట్లాడాలి సార్. ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి వందలాది మంది దొరుకుతారు. వేణు మీరు ఒక్కరే ఉన్నారు బీజేపీ ప్రతినిధి ఇక్కడ. నేను కూడా టిఆర్ఎస్ ప్రతినిధి కాదు, బీఆర్ఎస్ ప్రతినిధి కాదు. నేను కూడా బీజేపీ ప్రజలు మాట్లాడదు అక్కడ. నేను కూడా తెలంగాణ వాదిగా, తెలంగాణ ఫార్మర్ గా మాట్లాడుతున్నా. నేను ఫార్మర్ గా ముగ్గురిని పిలిచింది కూడా నాన్ పార్టీ చర్చ అన్న ఉద్దేశంతో నేను పిలిచాను. ఎందుకంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, సార్ లీగల్ ఎక్స్పర్ట్, శరత్ గారు లీగల్ ఎక్స్పర్ట్. నేను పార్టీ వైజ్ విలువలేదు. మేము కూడా పార్టీలను తీసుకొస్తాం. ఇరిగేషన్ ఎక్స్పర్ట్, లీగల్ ఎక్స్పర్ట్. ఎందుకంటే హైకోర్టు, కోర్టు, జ్యుడిషియల్ కమిషన్ తో సంబంధం ఉంది కాబట్టి ఈ చర్చ పెట్టింది కూడా అందుకని. పార్టీ వాళ్ళని పిలవలేదు. నారాయణ వేణుగోపాల్ రెడ్డిని ఆయన ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా, మీ ఇద్దరిని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా, శరత్ గారిని లీగల్ ఎక్స్పర్ట్ గా పిలిచాను. నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు కానీ నేను ఒక నేరటి గాని. అంటే నేరటి గాని అంటే పొలానికి నేరటి ఎట్లా పారిస్తాడో అది నాకు తెలుసు. నేను ఒక నీరటి అగ్రికల్చర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్. నీరటోడు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు అన్న, అంత చిన్నగా పెట్టకు. భరత్ గారు చెప్పండి ఒక్క విషయం. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాడు 62,000 కోట్లు అండి గ్రాంట్స్ తో కలిపి స్టేట్ రెవెన్యూస్. ఆయన దిగిపోయే నాటికి 2.5 లక్షల కోట్లకు పోయింది. అది ట్యాక్స్ రెవెన్యూ 29,000 కోట్లు ఉన్నది, దాదాపుగా 1,12,000 కోట్లకు 70,000 కోట్ల అప్పు, 8 లక్షల కోట్లని వాళ్ళు అంటారు. అంటే నేను అనేది అప్పు లేకుండా ఎవరు అభివృద్ధి కారండి. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నా, అప్పు ఇప్పుడు 90 లక్షలు నా నెత్తి మీద ఉన్నది. అంటే మనము కంఫర్ట్ కావాలనుకున్నా, ఏదైనా డెవలప్మెంట్ కావాలనుకున్నా 90 లక్షల అప్పు ఉన్నది కానీ ఇల్లు వాల్యూ 1,50,00,000 దాటింది. అంతేనా? 1,50,00,000 కొత్తగా ఏం పెరగలేదు. ఎందుకంటే నేను కొన్నది గవర్నమెంట్ పడిపోయే ముందు, నేను గృహప్రవేశం చేసింది గవర్నమెంట్ పడిపోయినాక. కొత్త ఎడ పెరిగినాయండి, అమ్ముతే కూడా ఆ రేట్ వచ్చేట్లేదు. ఇప్పుడు 2015-16 కొన్న వాళ్ళు ఫుల్ భరత్ కష్టాలు ఎట్లుంటాయంటే, మధ్యలో ఒక ఆయన వచ్చి ఇల్లు నీకు సూట్ కాదు, అన్ని ఆరోగ్యాలు పాడైతే, వాస్తు రిపేర్లు చేయాలి, అమ్మాలన్నారు. ఇప్పుడు 12 లక్షల అప్పు తెచ్చి ఆయన చెప్పిన వాస్తు రిపేర్లు చేయాల్సి వస్తుంది. పీత కష్టాలు మీరు నమ్ముతారా? నేను నమ్మను కానీ ఇంట్లో నమ్ముతారు కదా భరత్. ఇప్పుడు మా వేరు వచ్చిండు అనుకో, మా వేరు ఇంటికి పిలిస్తే వాస్తును ఒక విషయం, వాస్తు అనేది నేను సైన్స్ అంట ఒకటి, రెండోది వాస్తులో ప్రకాష్ గారు నాస్తికులు నాకు తెలిసి అంతే కదా. నాస్తిక ఒకటి భరత్ గారు ఏముంటో ఎరికేనా, ప్రతి ఒక్కడు వచ్చి మనం నమ్మకున్న ప్రతి ఒక్కడు వచ్చి ఇల్లు బాగలేదని అనుకో, ఒక నెగటివ్ థాట్ ఎప్పటికీ క్రియేట్ అవుతా ఉంటాయి. కాకూడదు. దాని కొరకు నేను చెప్పేది, మనం నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా 10 మంది మెచ్చేటట్టు ఉండాలి ఇల్లు. ఇవి మచ్చినట్టు లేకపోతే వాడు ప్రతి ఒక్కటి వచ్చి నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటాడు. దాని కొరకనే చేయాలి, అది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే గాలి వెలుతురు సైన్స్ ప్రకారము, చెట్లు అవి ఇవి కొద్దిగా వాతావరణం అదంతా ఉండాలి, మంచి క్రాస్ వెంటిలేషన్. అంటే పుస్తకాలు చదివి బతుకు తెరుకులో చెప్పేది వాస్తు కాదు. వాస్తు అనే సైన్స్, దానికి నేచరు, డిజైన్స్, ఎట్నుంచి ఏ ఋతువులో ఎట్నుంచి గాలి వస్తుంది, ఏ ఋతువులో ఎట్నుంచి వెలుతురు వస్తుంది, దాని ప్రకారం ఎందుకు ఇల్లు అట్లా ఆ దిశలో కట్టాలనేది ఒక సిస్టమ్ ఉంది దానికి. అది సైన్స్, అది దాన్ని డీప్ గా స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు బతుకు. నేను ఒక సెటైర్, కేసీఆర్ గారు వాస్తు బాగాలేదని సెక్రటరియట్ కట్టారు, కట్టినాక 4 రోజులు ఉండలేకపోయారు. 4 రోజులు కాదు, అది కట్టిండు గవర్నమెంటే కథమైంది. అంటే అందుకే ఇప్పుడు
సరే కానీ పుట్టలు పాములకు 20 అయినట్లు పామరుడు కానీ భరత్ గారు లాస్ట్ కి అయితే చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి వాటర్ ని ఎంతవరకు వీలైతే అంత యూటిలైజేషన్ చేసుకోకపోతే మాత్రం తెలంగాణ మళ్ళీ కరువులో పడుతుంది, మళ్ళీ పని దొరకది, మళ్ళీ నిరుద్యోగం పెరుగుతుంది, వ్యవసాయ కార్మికులకు ఇలా పని దొరికే పరిస్థితి ఉండదు, మనం పంటలు పండాయి. కాబట్టి ఇప్పటికే వానలు లేక మనం చాలా దిక్కుల మనం లేట్ గా ఆగస్టు వరకు ఇప్పటికే కాదండి. మీరు 66 లక్షల 65 లక్షల ఎకరాలు ఇప్పుడు ఖరీఫ్ లో సాగు కావాల్సింది. మొన్నటి అగ్రికల్చర్ రిపోర్ట్ ప్రకారం 45 లక్షలే ఉన్నదండి 4 రోజుల కింద. వేణు ఏదేమైనా మేడిగడ్డ అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే గానీ ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ కూడా తప్పనిసరి అవసరమైన వర్షాలు పడ్డా వర్షాలు పడకపోయినా అక్కడ నుంచి నీళ్ళని తీసుకుపోవాలి. ప్రకాశన ఇప్పుడు ఆర్ఈసీలో ఒక ఎలక్ట్రికల్ ఇంజన్ మీకు కూడా తెలిసిన పేరు చెప్పాను కానీ ఆయన దేవాలయంలో పనిచేసిండు, పంపల మీద కాళేశ్వరం మేడిగడ్డ పనిచేసిండు. ఆయన ఇంటికి పోయినా నేను పోయి సార్ ఈ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ ఎల్డింగ్ 23 ముందు పోయి నేను అడిగిన మరి ఈ ప్రాజెక్ట్ పనికి వస్తుందా రాదా ఇట్లా అంటున్నారు వాస్తవం సార్ అంటే ఆయన ఒకటే ముచ్చట అన్నాడు, వేణుగోపాల్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ఎప్పుడు పనికి రాకుండా పోతే వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపయోగపడకపోతే ఇంకో పద్ధతులను ఉపయోగపడుతుంది, ఉపయోగించాలి, తెలంగాణ ప్రజలు నీళ్ళు అందియాలి అని కనుక వచ్చే కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉంటే తప్పనిసరి ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. నర్మగర్భంగా చెప్పిండు. అంటే అర్థం ఏంటంటే దాన్ని సరే ఒక దగ్గర తప్పు జరిగితే ఆ తప్పును అధిగమించి ఇంకో రకంగా ఎట్లా చేయాలని కూడా ఆలోచించవచ్చు కదా. రైట్, అయితే చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. వి ప్రకాష్ గారు ఫైనల్ కామెంట్స్ ఏంది, ఎక్కడ దాకా పోతుంది ఇది దీని వల్ల పెద్ద ఉపయోగం లేదు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత మళ్ళా వీళ్ళ మీద కేసు అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఎందుకంటే కేసు కావాలంటే కూడా మళ్ళీ ఒక ఎంక్వైరీ జరగాలి. అంటే కేసీఆర్ గారి పాత్ర ఎంతవరకు ఉంది, హరీష్ గారి పాత్ర ఎంతవరకు ఉంది, ఇంజనీర్ల పాత్ర ఎంతవరకు ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఇచ్చేది ఒక అడ్వైజరీ లాగానే ఉండాలి. కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కనుక పెడితే వాటి ఆధారంగా ఐపీసీ కింద కేసులు పెట్టవచ్చు. కానీ డైరెక్ట్ గా ఎంక్వైరీ కమిషన్ అది సుప్రీంకోర్టు జడ్జి ఉన్నా ఇంకొక రిటైర్డ్ జడ్జి ఉన్నా కూడా ఇట్స్ అడ్వైజరీ బాడీ తప్ప దీని వల్ల పెద్దగా శిక్షలు వేయడం కానీ దీని పేరు మీద మనం కేసులు బుక్ చేయడం కానీ జరగకపోవచ్చు. ఒకవేళ గ్రాస్ నెగ్లిజెన్స్ ఉన్న కాడ కేసులు బుక్ చేస్తారు, ఐపీసీ కిందకి వస్తుంది. అది అంతవరకే సిఫార్సు లాగానే తీసుకోవాలి తప్ప. మీకు ఒకటి చెప్తాను, నేను చాలా కమిషన్ రిపోర్ట్స్ చెత్తపుట్ట దాఖలైతాయి, ప్రభుత్వమే ఇస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది, పట్టించుకోదు. బాబ్రీ మసీద్ లిబర్హాన్ కమిషన్ మన జేతీ ఘోష్ కమిషన్ ఇచ్చింది ఒక్కటా అమలు చేసింది, అది అడ్వైజరీ బాడీ, అది అడ్వైజ్ తీసుకోవచ్చు. జేతీ ఘోష్ ఐ థింక్ జ్యుడిషియల్ కమిషన్ కాదనుకుంటా. జ్యుడిషియల్ కాదు కానీ రాజేంద్ర గారు చేసిండు, అగ్రికల్చర్ ఆత్మహత్యల మీద చేసిండు, ఆమె చాలా సూచనలు చేసింది, మంచి మంచి సూచనలు చేసింది. భరత్ గారు మీరు తెలుసుకోవాలి, కోనేరు రంగారావు కమిషన్ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ మీద వేశారు. అట్లా అంటే రాజశేఖర్ ఏ కమిషన్ అయినా ఎంక్వైరీ యాక్ట్ కింద వేసినప్పుడు ఒకటే ప్రామాణికత ఉంటుంది. అది జడ్జితో వేసినా ఐఏఎస్ ఆఫీసర్ తో వేసినా కూడా డైరెక్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో వేసినా కూడా అడ్వైజరీ బాడీ కిందనే ఉంటది. అది కేసులు పెట్టడానికి ఆధారాలు ఇవ్వగలుగుతుంది కానీ నేరుగా కేసులు జ్యుడిషియల్ అంటే కోర్టు లాగా దానికి ఆ పవర్స్ ఉండవు. ఒక కోర్టు ఎట్లయితే శిక్షలు వేస్తుందో అట్లాంటి పవర్స్ దానికి ఉండవు. ఇది మోర్ ఓవర్ సివిల్ కోర్ట్ నేచర్ ఉంటది. సివిల్ కోర్టులో ఏదైతే విచారణ జరిగి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇట్లాంటి విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇట్లాంటివి ఉంటాయి. ఇది క్రిమినల్ కోర్ట్ నేచర్ ఉండదు ఎంక్వైరీ కమిషన్ కి. శరత్ గారు కరెక్ట్ చేయాలేదని ఉంటుంది, ఎందుకంటే నేను ప్రాక్టీస్ మానేసి 30 ఏళ్ళ శరత్ 40 ఏళ్ళ కింద ఎన్రోల్ 30 ఏళ్ళ కింద ప్రాక్టీస్ మానేశాను. భరత్ గారు ఒక లాస్ట్ వర్డ్ లాస్ట్ చెప్పండి. ఇప్పుడు వరంగల్ రిడ్జి మీద ఉంది, కాకతీయులు రిడ్జ్ టు వ్యాలీ అని గొలుసుకట్టు చెరువులు నది వరకు కట్టిండ్రు. కాబట్టి పడ్డ వర్షం అంతా ఆకుండా పోయి నదిలో పడడానికి వెళ్ళిపోయింది. ఇవాళ మనం రివర్ టు రిడ్జ్ అని మనం తీసుకొస్తున్నాం ఖర్చు పెట్టి. నేను దాన్ని తప్పట్లేను, టెక్నాలజీ పెరిగినంత. కానీ ఇప్పుడు కూడా గతంలో కాకతీయులు ఆలోచన విధానం ఎక్కడ వర్షం పడుతుందో అక్కడ ఏ విధంగా అయితే నీళ్ళు అప్పుడు కుంటలు చెరువులే కాకుండా మిగతా రకరకాల స్కీమ్స్ ఇప్పుడు మనకు వచ్చినాయి, చతుర్వేద జల ప్రత్యేకించి ఏవో వచ్చినాయి. వీటిని ఆపే ప్రయత్నం ఏ గవర్నమెంట్ చేస్తలేదు. చేయాలని నేను అంటున్నా. అవి చేసిన తర్వాత తేమ పెరుగుతుంది, చెట్లు పెరుగుతాయి, దాంతో వానలు పడతాయి. ఇప్పుడు గోవిందరావుపేటలో బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి ఎప్పటి నుంచో. వాళ్ళు తడారతలేదు. మనం మొలుగులో చూస్తే మళ్ళీ యువతల వర్షం లేదు, రాప నిండలేదు, అక్కడికక్కడే తేడా ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ కాకతీయుల యొక్క టెక్నాలజీని వాటర్ ఎట్లయితే నిల్వ చేసినో అది ఇవాళ కూడా ఉన్నది ఆ టెక్నాలజీ. దాన్ని గనక మన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే జేజేహే తెలంగాణ కాకతీయుల యొక్క పేరే తీసేయించండి. ఈయన ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసేసిండు అంటే వాళ్ళట ఫ్యూడలిస్ట్ అట, వాళ్ళనే తింటారు.
ఏదో మన తెలంగాణ బియ్యం సన్న ఉంటాయి, ఉత్తర తెలంగాణ తెప్పించుకొని తినే ముఖ్యమంత్రుడు ఇవాళ వాళ్ళని ఫ్యూడలిస్ట్ కింద లెక్కేసి వాళ్ళ అన్న అనుకుంటా ఇవాళ వాళ్ళ పేర్లు ప్రార్థనా గీతంలో కూడా తీసేసింది. ఇది ఇంత అన్యాయం ఎక్కడ ఉండదు. కాబట్టి ఇవాళ ఆ యొక్క కాన్సెప్ట్ మాత్రం మళ్ళీ ఎవరైనా తీసుకోవాల్సిందే. వాటర్ పడ్డది ఎక్కడిదక్కడ ఆపి చిన్న చిన్న కుంటలు, చెరువులు లేదా ఇంకా వాటర్ షెడ్స్ అన్ని నిలుపుకొని మిగతా దానికి టెక్నాలజీని కానీ ప్రాజెక్టులు ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. తక్కువ ఖర్చు. శరత్ గారు ఫైనల్ కామెంట్స్. ఫైనల్ గా అంటే నేను ఒక్కటి చెప్తాను భరత్ గారు, ఈ కాళేశ్వరం కమిషన్ మీద జరిగినటువంటి ఈ ఎంక్వైరీని భవిష్యత్ తరాల వాళ్ళు భవిష్యత్తులో అందులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా పునరావృతం కాకుండా ఆ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో కనుక దీన్ని కన్సిడర్ చేస్తుంటే బాగుండేది. అట్లా కాకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తే దాదాపుగా ఒక 3-4 నెలలు మాక్సిమం ఈ ఇష్యూని కొద్దిగా ప్రొలాంగ్ చేస్తాడు. ఆ తర్వాత అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడా అనేదే డౌట్ఫుల్. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన తొలగిస్తే వేరే వచ్చే ముఖ్యమంత్రి ఎవడు కూడా ఈ తేనె తుట్టను కదడపడు, ఈ అనవసరమైన సమస్యలు కొనుక్కోడు. తర్వాతే 2 సంవత్సరాల కాలము 2.5 సంవత్సరాల కాలము ప్రజలకు ఏదైనా మంచి చేసేసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలన్న కృషి చేస్తాడు. అంతేగాని ఎవడు కూడా ఇంత నీచంగా వ్యవహారాలు చేయడు. ఇప్పటికైనా మా అడ్వైస్ టు రేవంత్ రెడ్డి ఈస్ హ్యావ్ సమ్ ప్రాగ్మాటిక్ లుక్, అడాప్ట్ సమ్ స్టేట్స్మెన్షిప్, ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్. ఫస్ట్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో అందరూ నాకంటే తక్కువ, అందరి నుంచి నాకు సమస్యలు వస్తాయి, ప్రతి వాడు నా ముఖ్యమంత్రి పదవిని తొలగిస్తాడేమో అనే భావన, ఆ పిరికితనము ఇదంతా వదిలెట్టేసేసి ఏం జరిగితే అది జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు నేను జవాబుదారీ, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ పనిచేస్తా అనే ఒక ఉదాత్తమైన భావనతో పనిచేస్తే 4 కాలాలు ఉంటాడు, 4 గుర్తుపట్టుకుంటారు. లేకపోతే ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ మై అసెస్మెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ వర్స్ దెన్ భవనం వెంకటరామరెడ్డి. థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు. మొత్తానికి కాళేశ్వరం సంబంధించి ఇవాళ హైకోర్టులో జరిగింది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. స్టే ఇవ్వలేదని ప్రభుత్వం సంతోషపడుతుంటే కేసు డిస్మిస్ చేయలేదు, విచారణకు స్వీకరించిందని కేసీఆర్, హరీష్ రావు సంతోషపడుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాళ DNA. స్టే